హల్లెలూయా. మంచిది. దేవుడు తనను తాను బయలుపరుచుకుంటున్నాడు. తనను ఎరుగని జనులకు తాను ప్రత్యక్షమవుతున్నాడు. తనను ద్వేషించిన ప్రజలకు ఆయన ప్రత్యక్షమవుతున్నాడు. దేవుడు లేడని మూర్ఖత్వపు పొగరుతో అపవాది కలగజేసిన అంధకారపు దుప్పటి లాంటి తెర క్రింద పడి పెనుగులాడుతూ, దేవుడుంటే ఎవరికి నాకు అక్కర్లేదు ఆయన అనేలాగున చేసే వ్యక్తులకు ఆయన ప్రత్యక్షమవుతున్నాడు. దేవుని మనకి స్తోత్రం. ఎన్నో వందల వేల లక్షల సాక్ష్యాలు మన ముందుకు వస్తున్నాయి. ఎందుకు ఈ ప్రయత్నం? ఎందుకు దేవుడు తను తాను బయలుపరుచుకుంటున్నాడు అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ఆయనను ఎంతగా తెలుసుకుంటే, ఆయన గురించి ఎంతగా తెలుసుకుంటే, ఆయన ఏమై ఉన్నాడో ఎలాంటి వాడో ఎంత ఎక్కువగా తెలుసుకుంటే, మనము ఆయన పట్ల కలిగి ఉండే ప్రవర్తన ఆ రీతిగా ఉంటుంది. దాని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్నటి దినం మనం ఒక వాక్య భాగం చదువుకున్నాం. దేవునికి స్తోత్రం. ద్వితీయోపదేశ కాండంలో 10వ అధ్యాయం 12-13 వచనాలు కదా. ఆ పిదప, అది ఆదివారం, ఆ పిదప మనము కీర్తనల భాగంలోకి వచ్చాము. 86వ కీర్తన మనం ధ్యానం చేశాం. 86వ కీర్తనలో దావీదు అనుభవాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంతకుముందు ఆ మధ్య దినాల్లో ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం ఆ 12 వచనం అనుకుంటాను, 7-8 ఆ వచనాల్లో చూస్తే, దూత ఆకాశమందు ఎగురుతూ ప్రజలందరికీ ప్రకటిస్తున్నా, తెలియచేస్తున్నా, బోధిస్తున్న వర్తమానం. మీరందరూ దేవునికి భయపడండి. రెండవది, ఆయనను మహిమపరచండి. మూడవది, ఆయనకు నమస్కారం చేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం మనం చెప్పుకున్నాం, చూసారా? అక్కడ వచ్చిన వాళ్ళు ఏం చూసుకున్నామంటే, మోషే ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు ఇజ్రాయేలుతో. కాబట్టి అంటే ఈ కారణం చొప్పున మీరు యెహోవాకు భయపడండి, యెహోవా పట్ల భయభక్తులు కలిగి ఉండండి. అది కూడా దేవుడు మాట్లాడించిన మాటే. దేవుడు ఏమై ఉన్నాడో ఎరిగినవాడు, తాను ఏమై ఉన్నాడు అనే విషయాన్ని ఒక వ్యక్తికి తాను బయలుపరిచి, ఆ వ్యక్తి చేత ప్రజలకు చెప్పిస్తున్నటువంటి మాట. ఆయన ఇలాగున మీకు కార్యం చేశాడు గనుక, కాబట్టి ఇజ్రాయేలు, నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోనూ పూర్ణాత్మతోనూ సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుంటాను అనే మాట కాక, నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఇంకేం అడుగుచున్నాడు? ఇదే కదా దేవుడు నిన్ను అడిగేది, ఇదే కదా దేవుడు నీ నుంచి ఆశించేది.
ఇదే కదా దేవుడు నీ ఆధ్యాత్మిక జీవితంలో, ఆయనను అనుసరించే జీవితంలో, ఆయన చేత నడిపించబడి ఆ అనుభవ జీవితంలో ఇదే కదా దేవుడు నీలో చూడాలని కోరుకునేది. ఇదే కదా దేవుడు నీ నోటి వెంట ఈ మాట వస్తే వినాలని అనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. పాత నిబంధన ధర్మశాస్త్రపు కాలంలో ఇజ్రాయేలీలు తిరుగుబాటు చేస్తుండగా ఎప్పటికప్పుడు దేవుడు వాళ్లకు బుద్ధి చెబుతూ మరల ప్రవక్తల ద్వారా వాళ్ళని ఆకర్షించుకుంటూ వాళ్ళకు మారు మనసు వచ్చేలాగున హెచ్చరిస్తూ మరలా ఇలాగున మాట్లాడుతూ వాళ్ళను నడిపిస్తూనే వస్తున్నాడు. మనం కృపాకాలంలో ఉన్నాం కదా, ఈ మాటలు మన కొరకు కాదన్నట్టుగా కొంతమంది అభిప్రాయపడవచ్చు. నిజానికి నూతన నిబంధన జనులము, సంఘం అంటేనే నూతన నిబంధన, కృపచేత రక్షింపబడిన సంఘము, విశ్వాసముతో దేవుని రాకడ కొరకు, యేసు రాకడ కొరకు ఎదురు చూస్తున్నటువంటి సంఘము, ఆయన స్వరక్తమిచ్చి సంపాదించుకున్నటువంటి సంఘము అని ఆ లేఖనాలను ఆధారం చేసుకుని పాత నిబంధన గ్రంథంలో శ్రేష్టమైన దేవుని గురించి జ్ఞానము, దేవుని ఆలోచనల గురించి అవగాహన, దేవుని ప్రణాళికల గురించి అలా అవగాహన, దేవుని స్వభావం గురించి ఇంకా అవగాహన కలగజేసే లేఖనాలను చూడటానికి తీరిక ఉండటం లేదు, ఇష్టం ఉండటం లేదు. వారు హృదయాలను మూసేసుకుంటున్నారు. కొన్ని చోట్లయితే బైబిల్ అని చెప్పి మొత్తం పుస్తకం పట్టుకుంటారు, కానీ నూతన నిబంధన వచనాలే చెప్పుకుంటారు. మనము నూతన నిబంధన జనులమని చెప్పి పాత నిబంధన ధర్మశాస్త్ర కాలంలో లేదని అంత గుడ్డిగా ముందుకు పోతారు. అంటే దేవునికి భయపడొద్దని పరోక్షంగా చెప్పటమా? దేవుడు నీ నుంచి ఆశించేది భయభక్తులు కాదు అన్నటువంటి అర్థం వచ్చేలా చెప్పటమా అనంటే, కొన్ని బోధల తీరు, కొన్ని ఉపదేశాల తీరు, కొంతమంది దేవుని ప్రజలు నడిపించే ఆ హడావుడిలో వాళ్ళు ఉపయోగించే ఆ బాణి చూస్తూ ఉంటే దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండాల్సిన పని లేదు అంటూ అక్కడక్కడ 2 వచనాలు ఉంటాయి. ఆ వచనాలను ఆ కోణంలో నుంచి తీసుకొస్తారు. భయమున్న చోట ప్రేమ చోటు లేదు, ప్రేమన్న చోట భయం ఉండదు. దేవునికి స్తోత్రం. ప్రేమలో భయం ఉండదు అన్న మాటను పట్టుకుని ఒక ఆధ్యాత్మిక సత్యాన్ని అపొస్తలుడైన పౌలు ఎందుకు ఆ మాట చెప్పారో అని వివరిస్తూ, మరి ఏ కోణంలో నుంచో ఉపదేశం వస్తూ ఉందో కానీ విశ్వాసులు మనము మెలకుగా లేకపోతే, ఆలోచన కలిగి లేకపోతే, ఆ ఉపదేశ సారము పరిశుద్ధ గ్రంథంలో ఏమై ఉన్నదో మరలా కాసేపు పరిశుద్ధాత్మ సహాయంతో ధ్యానం చేస్తూ, జ్ఞాపకం చేస్తూ, పరిశీలన చేసుకోకపోతే ప్రమాదకరమైన ఆధ్యాత్మిక జీవితంలోకి మనం వచ్చేస్తాం. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. భయపడాల్సిన పని లేదు అనే మాటను సంఘం అల్లరి చెయ్యొచ్చు అనేలాగా అర్థం చేసుకుంటా ఉంది. పరిశుద్ధాత్మ అల్లరికి కర్త కాదు అనే మాటను ఎప్పుడూ అటకెక్కించేశారు. దేవునికి భయపడండి అని యేసయ్య చెప్పిన మాటను ఎప్పుడూ మరుగున పెట్టేశారు. భయముతోనూ వణుకుతోనూ, దేవుని పట్ల భయముతోనూ వణుకుతోనూ మన పరిశుద్ధతను కాపాడుకుంటూ ఆధ్యాత్మిక జీవితాన్ని జీవించాలని చెప్పిన అపొస్తలుల బోధను అటకెక్కించేశారు. ఇక ప్రకటన గ్రంథం వస్తే అది దర్శన గ్రంథం, అది జరగబో కాలంలో దేవుడు చెప్పించే మాటలు అన్నట్టుగా దానిని దూరం పెట్టేశారు. అపవాది సంఘాన్ని ఎంత సులువుగా దారి తప్పిస్తున్నాడు. అపవాది సంఘాన్ని మీరు దేవుని పిల్లలే, ఎంత బుద్ధిమంతులో, ఎంత జ్ఞానవంతులో అన్నటువంటి రీతిలో ఒక పక్క నుంచి ప్రోత్సహిస్తూ చాలా కపటంతో దేవుని మార్గంలో నుంచి తప్పిస్తున్నాడు.
దేవుని అధికారంలో నుంచి తప్పిస్తున్నాడు. దేవునికి సంతోషము కలిగించనటువంటి మార్గాల్లోకి తీసుకెళ్ళిపోతున్నాడు. దేవుని మనకి స్తోత్రం. కొలస్సీలకు రాసిన పత్రికలో గడిచిన దినాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నాం. అపొస్తలుడైన పౌలు అంటాడు ఏమని, దేవునికి ఏ ఏ విషయాలు సంతోషం కలగజేస్తాయో, దేవునిని ఎలాగున సంతోష పెట్టాలో అనేది మీరు తెలుసుకుని ఆ జ్ఞానం కలిగి అలాగున మీరు జీవించాలి అంటాడు. ఇంకొక కోణమును చూడాలంటే, ఇంకా తీవ్రంగా దానిని మనసు పెట్టాలంటే, నువ్వు దేవుని సంతోషం కోసమే బ్రతకాలి అబ్బాయి అని చెప్పినంత. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. నీ సంతోషం కోసం నువ్వు జీవించు, కానీ దేవుని సంతోషాన్ని పక్కకు పెట్టి దేవుని యొక్క సంతోషం మీద నీ సంతోషం ఆధారపడేలాగా చేసుకోకుండా, ముందు నీ సంతోషానికే ప్రయారిటీ ఇచ్చి, ముందు నా సంతోషం తర్వాత దేవుని సంతోషం అనుకుంటే, నీ సంతోషం నీకిచ్చే సంతోషం తాత్కాలికమే. ఆ తర్వాత అది తప్పక నీకు దుఃఖాన్ని కలగజేస్తుంది, తప్పక నీకు నష్టాన్ని కలగజేస్తుంది, తప్పక నిన్ను ఆధ్యాత్మికత ఆ తీవ్రమైనటువంటి ఆ వేడిలో నుంచి చల్లారిపోయేలాగా చేస్తుంది. కనుక దేవుని సంతోషమే ముందు, దేవుని సంతోషమే ముందు నాకు సంతోషం, ఆ తర్వాత నా సంతోషం. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. క్రొత్త నిబంధనలో కూడా ఇందాక మీకు జ్ఞాపకం చేసినట్టుగా, మీతో కలిసి నేను కూడా జ్ఞాపకం చేసుకున్నట్టుగా, అటు అపొస్తలులు చూసినా భయము కలిగి బ్రతకాలి అంటాడు. దేవుని పట్ల భయము కలిగి. యేసు ప్రభు చూసినా లోకములో మీ శరీరములను మాత్రమే చంపేవారికి మీరు భయపడక, శరీరమును ఆత్మను కూడా నరకములో పడవేయగల సామర్థ్యము కలిగిన దేవునికి భయపడండి అంటాడు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు అన్యులకు కాదు, శిష్యులకు గ్రామాల్లోకి పంపిస్తూ చెప్పిన మాట, సంఘానికి పరిశుద్ధాత్మ చేత నింపబడిన అపొస్తలుడు చెప్పినటువంటి మాట, చివరికి ప్రకటన గ్రంథంలో దేవుని యొక్క దూత ఆ యుగాంతమందు అందరికీ తెలియచేస్తున్న మాట, భయపడండి, దేవుని మహింపరచండి, ఆయనకి నమస్కారం చేయండి. దేవుని మనకి స్తోత్రం. ఇర్మియా గ్రంథంలో కూడా మీకు గుర్తుంది కదా, 5వ అధ్యాయంలో మనం చదువుకున్నాం, 22వ వచనం అనుకుంటాను. నాకు భయపడరా మీరు? దేవుడు యాకోబు వంశస్థులతో, యూదా ప్రజలతో మాట్లాడుతున్నాడు. యాకోబు అంటే ఎవరు? యూదా అంటే ఎవరు? దేవుని సొత్తైన ప్రజలు, దేవునికి సొంతమైన ప్రజలు. మీరు నా ప్రజలు అని దేవుని చేత పిలువబడి, దేవుని చేత అంగీకరించబడి, తన ప్రజల కొరకు తానే రోషముగా నిలబెట్టేటటువంటి ఆ నిర్ణయం తీసుకున్నటువంటి ఆ దేవుని ప్రజలు, యుద్ధం యెహోవాదేని తన ప్రజలకు ఎన్నోసార్లు క్షణాల్లో జయమిచ్చినటువంటి దేవుడు, ఎర్ర సముద్రం తెరిచిన దేవుడు, ఆకాశం నుంచి మన్నాను కురిపించినటువంటి దేవుడు, 5 ప్రక్కల నుంచి శత్రు సైన్యాలు వస్తే స్తుతి ఆరాధన చేస్తే చాలు శత్రువులందరినీ మటుమాయం చేసినటువంటి దేవుడు. ఆ యూదా వంశస్థులకి, ఆ యాకోబు గోత్రీకులకు చెప్తున్నాడు, ముష్కరులైన మీరు అని పిలుస్తున్నాడు. మొండివారైపోతున్నారు, మీరు మాట వినని వారైపోతున్నారు, నా పట్ల భయభక్తులు లేని వారైపోతున్నారు, మరల మీరు తిరుగుబాటు చేసేవారు అయిపోతున్నారు. మీకున్న శక్తిని మరొకసారి జ్ఞాపకం చేయాల్సి వస్తూ ఉంది. సముద్రమునకు, సముద్రపు అలలకు హద్దు పెట్టాను, ఇసుక మేటను పెట్టి దాటి రావద్దన్నాను. చూస్తున్నారు కదా నా అధికారం. అలాంటి నాకు మీరు భయపడరా? నేనేమై ఉన్నానో అప్పుడే మర్చిపోయారా? నా అధికారం ఏంటో అప్పుడే మర్చిపోయారా? నా సామర్థ్యం ఏంటో అప్పుడే మర్చిపోయారా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. అలాగున నేటి దినాల్లో సంఘానికి, దేవుని సమాజానికి, దేవుని కుటుంబానికి
దేవుని కొరకు ఎదురు చూచుటలో, దేవుని మహిమ కొరకు జీవించుటలో, దేవునికి మహిమ వచ్చేలాగున్న సాక్ష్యములు కలిగి చీకటితో నిండిపోయినటువంటి సమాజంలో దీపములుగా ప్రకాశించుట కొరకు దేవుని పట్ల ప్రేమ, దేవుని పట్ల భయము సంఘానికి చాలా అవసరమని మనం తెలుసుకుంటూ మరలా మొదటి తరగతిలోకి వచ్చేసాం. దాదాపు నవంబర్ నెల మొదటి స్తుతి ఆరాధన దినము నుంచి మాట్లాడుకుంటూ ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. దేవుడు తనను తాను బయలుపరుచుకుంటున్నాడు. ఎందుకు తాను ఏమై ఉన్నాడో మనకు తెలియకపోతే ఆయన పట్ల మనం ప్రవర్తించే తీరు సరిగా ఉండదు. ఆయన ఏమై ఉన్నాడో ఎరిగిన వాడే ఆయన పట్ల ఎలా ప్రవర్తించాలో, ఆయన మార్గంలో ఎందుకు నడవాలో, ఆయన మార్గంలోనే ఎందుకు నడవాలో ఎరిగిన వాడై ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఏమై ఉన్నాడో తెలియకపోతే, ఆయన సామర్థ్యం ఏంటో తెలియకపోతే నా యొక్క ఆధ్యాత్మిక జీవితము మరొకలాగుంటుంది. ఒక మాటలో చెప్పాలంటే, నా ఆధ్యాత్మిక జీవితము దేవుని చిత్తానుసారంగా నేను బ్రతుకు దినములంతా ఉండాలంటే ఆయన ఏమై ఉన్నాడో నాకు బాగా తెలియాలి. ప్రారంభంలో అనుకున్నాం కదా, దేవుణ్ణి తెలుసుకున్నాము. దేవుణ్ణి తెలుసుకుని చాలా కాలమైంది. మీరు ఇప్పుడు దేవుణ్ణి తెలుసుకున్నారు, ఎలా తెలుసుకున్నారు? ఈ సంభాషణలు మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి తెలుసుకోవటం అంటే అంతే అనుకున్నట్టుగా అక్కడే ఆగిపోతూ ఉంది కొంతమంది విశ్వాసుల ఆధ్యాత్మిక ప్రయాణం అన్నట్టుగా మనం మాట్లాడుకుంటూ అపొస్తలుల బోధ యందును అని ఒకచోట, దేవుడు సంఘానికి 5 పరిచర్యలు అప్పచెప్పాడు. పరిచారకులను, అపొస్తలులు, కాపరులు, ప్రవక్తలు, ఉపదేశకులు అంటూ మాట్లాడుకున్నాం. అంటే దేవుని తెలుసుకోవటం అంటే ఆయన పాపుల రక్షకుడు, పాప విమోచకుడు, ఆయన ప్రభువుగా అంగీకరించి ఆ మారు మనసు అనుభవంకు రుజువుగా బాప్తిస్మం తీసుకుంటే వాళ్ళు రక్షింపబడతారు, దేవుని శరీరంలో భాగమవుతారు, మరణము నుంచి తండ్రైన దేవుడు వాళ్ళు లేపుతాడు. అది తొలిపాఠం. ఆ తర్వాత ఆ వ్యక్తులు భక్తిలో ఎదగాలి, దేవుని పట్ల భయభక్తులలో ఎదగాలి, దేవుని పట్ల విధేయత కలిగి ఉండట్లో ఎదగాలి, దేవునిని గొప్ప చెయ్యుట యందు ఎదగాలి, దేవునిని గౌరవించుట యందు ఎదగాలి, మేము దేవుని పిల్లలమనే రుజువు కలిగిన జీవితంతో ఎదగాలి. ఎదగాలంటే యేసు పాపుల రక్షకుడు అంటే సరిపోదు. ఆ తర్వాత మన జీవితంలో వాక్యంతో చెక్కబడుతూ రావాలి. దేవుని మనకి స్తోత్రం. అందుకనే ఈ లేఖనాలు, అందుకనే ఈ అధ్యాయాలు, అందుకనే ఈ గ్రంథాలు, అందుకనే మన చేతుల్లోనికి ఈ 2 గ్రంథాలు ఉండేలాగున పాత నిబంధన, క్రొత్త నిబంధన అన్నట్టుగా ఆ 2 ఇప్పటికీ సంఘం ముందు పెట్టేశాడు. యేసు ప్రభు భూమి మీద సంచారం చేసిన ఆ దినాల్లో చాలా సందర్భాల్లో పాత నిబంధనలు ఉదహరించిన ఆదికాండము నుంచి దాదాపు ప్రవక్తల కాలం వరకు కూడా తండ్రైన దేవుడు పలికించిన, వ్రాయించిన మాటలను ఆయన తిరిగి జ్ఞాపకం చేసేవాడు. లేఖనములలో ఇలా ఉంది, లేఖనములలో ఇలా ఉంది, మీరు చూడలేదా, మీరు చదవలేదా, మీరు వినలేదా, మీకు తెలియదా, లేఖనములో ఎలా ఉందని ఆ వెనక తరానికే వెళ్ళాడు. మరి ఏమనుకోవాలి? యేసును వెంబడించేవారు ఆ వెనక తరం మాటలు మనకు అవసరం లేదు, ఆ ధర్మశాస్త్ర కాలంలో మాటలు అవసరం లేదు, ధర్మశాస్త్రంలో ఉన్న పండగలు బలులు లేవేమో కానీ దేవుని మాట అవునన్నట్టుగానే ఉంటుంది. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. ఆ వ్రత నియమ నిబంధన, ఆ స్నాన వస్త్ర దీప ధూప నైవేద్యపు ఆ రొట్టెల బలుల అనుభవాలన్నీ దేవుడు కొట్టేశాడు. కానీ తన గౌరవాన్ని కొట్టేసుకోలేదు ఆయన, తన మహిమను కింద పడేయలేదు ఆయన. నా మహిమను మీరు కాళ్ళతో తొక్కేసేయండి అనలేదు ఆయన. నూతన నిబంధన జనులతో మరింత భయంతో బ్రతికేలాగున
సహాయం చేయుట కొరకు తన ఆత్మను తోడుగా పెట్టాడు. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. నూతన నిబంధన తేలిక అనుకుంటుంటే చాలామంది దైవజనులు మనకు చెప్పారు. మనం కూడా అవును కదా అని అనుకున్నాము. మోషే ధర్మశాస్త్రములో ఒక వ్యక్తి వ్యభిచారం చేస్తే రాళ్లతో కొట్టమని ఉంది. వ్యభిచారం చేస్తూ పట్టబడితే రాళ్లతో కొట్టమని ఉంది. యేసు వచ్చిన తర్వాత అబ్బాయి ఏమీ పర్వాలేదు అన్నట్టు చెప్పలేదు యేసు ప్రభు. చెబుతున్నాను నేను, వినండి. మోషే ధర్మశాస్త్రంలో ఇలా ఉంది, నేను మీతో చెప్తున్నాను. ఏంటంటే ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తేనే వ్యభిచారం, బ్రాకెట్లో రాళ్లతో కొట్టబడాలి. వ్యభిచారం చేసినట్టే, సీరియస్. అందుకే దేవుడు అంటాడు, నా గురించి, నా స్వభావం గురించి, నా గుణలక్షణాల గురించి మీరు అవగాహన చేసుకోకపోతే నా మహిమను కాళ్ళ కిందేసి తొక్కేస్తారు. మీరు నా గౌరవాన్ని వీధి పాలు చేసి పడేస్తారు. మీరు నాకు రావలసినటువంటి మహిమను మీరు పొందేసుకుంటారు. మీరే దేవుళ్ళు అయిపోతారు. మీరే కాళ్ళకు నమస్కారాలు చేయించేసుకుంటారు. నా వైపు త్రిప్పాల్సిన మీరు నా పట్ల భయభక్తులు కలిగి ఉండేలాగున నా పిల్లలను, మందనం, నా సమాజాన్ని, నా గొర్రెలను నా వైపు త్రిప్పటానికి బదులు మీరు మీ చుట్టూ తిప్పుకుంటారు. నా మహిమను మీరు దొంగిలిస్తున్నారంటాడు దేవుడు. కనుకనే దేవుని గురించి మనకు తెలియాలి. దేవుని మనకి స్తోత్రం. సంఘమా, దేవునిలో నీవు బలముగా ఉండేలాగున, దేవునిలో సత్యంలో నీవు వేళ్ళూను కొనేలాగున, ఆధ్యాత్మికతతో నీవు నులువెచ్చని స్థితిలోనికి జారిపోయి ఆయన చేత ఉమ్మివేయబడే ఆ దౌర్భాగ్యపు స్థితి నీకు దాపరించకుండా ఉండటానికి దేవుడు చెప్తున్న మాట, ప్రేమించు, భయభక్తులు కలిగి ఉండవు. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఉంటేనే సంఘానికి నిరీక్షణ, ఉంటేనే సంఘం ఒక కట్టుబాట్ల మధ్యన వెళుతుంది, ఒక హద్దుల మధ్యన వెళుతుంది. ఒక కుటుంబం ఉందంటే ఆ కుటుంబం కూడా ఒక గౌరవం హద్దుల్లో వెళ్తూ ఉంది. సమాజం నుంచి వచ్చిన గౌరవం వేరు, సమాజం కట్టుబాట్లు వేరు. ఆ సమాజంలో కూడా కుటుంబం, ఆ కుటుంబానికి కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. కట్టుబాట్లు అంటే ఏదో నియమ నిబంధనలు కాదు, కానీ గౌరవం, పరపతి, ఒక పద్ధతి, ఒక మోరల్, నీతి, న్యాయం అనేది ఒక కుటుంబం పరిధి. ఆ పరిధిలో తల్లిదండ్రులు పిల్లల్ని పెంచుతుంటారు. దేవుని మనకి స్తోత్రం, హల్లెలూయా. ఆ పరిధి లేకపోతే, ఆ హద్దు లేకపోతే, ఆ నియమం లేకపోతే, ఆ నీతి లేకపోతే కుక్కలు చింపిన విస్తరి మాదిరిగా అయిపోతుంది మన జీవితం. ఇప్పుడు అదే జరుగుతుంది సమాజంలో. హద్దులు లేవు, ఉన్నా సరే ఈ హద్దులు మాకు వద్దు అంటున్నారు అందరూ కూడా. ఈ వ్యవస్థ మాకొద్దు అంటున్నారు అందరూ కూడా. ఆగు, తగదు, కూడదు, ఈ మాటలు పక్కకు పెట్టండి అంటున్నారు పిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు కూడా. మరింత 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 నీతి మాలిన స్థితికి జారిపోతూ ఉంది సమాజం. ఇక సంఘం, నేను పరిశుద్ధుడను, మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అని తండ్రి చేత చెప్పబడి, మీ తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు కూడా పరిపూర్ణులై ఉండాలి అన్నట్టుగా, అలాగే పరిశుద్ధాత్మని ద్వారా అపస్తులలో నుంచి సంఘానికి పరిశుద్ధత యందు, పరిశుద్ధత విషయంలో మన ఘటములను ఎలా కాపాడుకోవాలో అనేది మనం తెలుసుకుని ఉండటం దేవుని చిత్తమని అలాగ వ్రాయించినటువంటి ఆ మాటల మీద సంఘం శ్రద్ధ పెట్టకపోతే కార్యక్రమాలే జరుగుతాయి, ఆటలు పాటలు విందులే జరుగుతాయి, ఎక్కడ లేని అలవాట్లు వచ్చేస్తాయి, ఎక్కడ లేని పోకిరీ పద్ధతులు వచ్చేస్తాయి. ఒక్కసారి సంఘం హద్దు దాటితే ఇక సంఘం మరలా హద్దులోనికి రాలేదు. ఎందుకంటే అపవాది ఎవరిని మృంగుతున్నాను వెతుకుతూ తిరుగుతున్న చివరి దినాలు ఎవరికి వారే భయముతో తమ రక్షణను, భక్తితో తమ సొంత రక్షణను
కాపాడుకుంటూ కొనసాగిస్తూ ముందుకు సాగిపోవాలి. భయముతోనూ వణుకుతోనూ. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో చదువుకున్నాం కదా, ఆ మాటలు ఒక్కొక్కసారి మనం చదువుకున్న దైవజనులు ఆ స్థలానికి వచ్చి చెప్పడానికి ప్రయత్నం చేసిన గడిచిన దినం మనం చెప్పుకున్నాం. ఆ వస్తువులు కొనటానికి లేదా వారు పత్రికల్లో ప్రకటిస్తున్న ప్రకటనల్లో ఉన్నటువంటి అంశాన్ని మనం నమ్మటానికి పెద్ద పెద్ద అక్షరాలతో పెద్ద అడ్వర్టైజ్మెంట్లు రాసేస్తారు. అది ఎవరెవరో పెద్ద సెలబ్రిటీలతో చెప్పేస్తారు, ఇంత ఇంత ఇలాగని. కింద చిన్న అక్షరాలతో షరతులు వర్తిస్తాయి అంటాడు. షరతులు, ఈ వస్తువు ఇలా వాడుకుంటేనే అని చిన్న అక్షరాలతో రాస్తారు. అంటే మనం దాని మీద దృష్టి పెట్టకూడదనమాట. అలాగున మనం కూడా, లేదా మన చేత అప్పవాది అలాగా, లేదా దైవదాసులు కూడా ఒక్కొక్కసారి తెలుసో తెలియకో అలాంటి స్థలాలు వచ్చేటప్పటికీ దేవుడు ప్రేమామయుడు, ప్రేమస్వరూపి, ఇప్పటికీ ప్రేమిస్తాడు, ఎలాగున్నా ప్రేమిస్తాడు, ఏం కావాలంటే అది ఇస్తాడు, ఏం కావాలంటే అది చేసేస్తాడు, ఎంత కావాలంటే అది ఇస్తాడు, నువ్వు ఎలాగున్నా ఆయన నిన్ను భుజానికి ఎత్తుకుంటాడు అని చెప్పే తీవ్రతలోని సంఘం నడిపించే ఆ కాపరి, ఆ బోధకుడు అలాంటి వచనం దగ్గరికి వచ్చేటప్పటికి ఆ వచనం చిన్న అక్షరాలు అయిపోతాయి అతనికి అనుకుంటాను నేను. కొంతమంది బైబిల్లో అది లేనట్టుగానే పక్క వచనంలోకి వెళ్ళిపోతారేమో కొంతమంది. అపొస్తలుడైన పౌలు చెప్పిన మాటే, భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించండి. ఎలాగా? భయముతోనూ వణుకుతోనూ. ఇర్మియా గ్రంథంలో అదే మాటలు రెండే వాడాడు దేవుడు. అవును కదా, నాకు భయపడరా, నా సన్నిధిలో మీరు వణకరా. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా ఎదురుగా ఉన్నప్పుడు మాత్రమే కాకుండా నేను మీ ఎదురుగా లేనప్పుడు కూడా అంటాడు అపొస్తలుడైన పౌలు. అంటే క్లాసులో టీచర్ ఉన్నప్పుడు పిల్లలు ఎలాగుంటారు? భయముతోనూ వణుకుతోనూ ఉంటారు. తరగతి సమాజ పరంగా మనకు తెలుసు. క్లాసులో టీచర్ ఉంటే క్లాస్, అది పాఠశాల. క్లాసులో టీచర్ లేకపోతే చేపల బజారు, అంతే కదండి, చేపల బజారు. అలాగే సంఘం కూడా కాపరి సమావేశపరిచి ఎదురుగా ఉంటే దేవుని సన్నిధమ్మా, దైవజనుడమ్మా, అమ్మో సంఘం. కాపరి ఎదురుగా లేరనుకోండి, అలాగుంటుందా సంఘం? కాపరి ఉంటేనేనా, కాపరి లేకపోతే కాదా? కాపరి ఏంటండి, కాపరి ఎదురుగా ఉన్నా మేము అలాగ ఉంటాం, కాపరి లేకపోయినా అలాగే ఉంటాం అనేలాగున్న కొన్ని సంఘాలు ఉంటున్నాయి. విచారకరం. దేవుని మనకి స్తోత్రం. ఎదురుగా ఎవరున్నారు, ఎవరుంటే మేము భయంతో ఉంటాం, ఎవరుంటే మేము శ్రద్ధగా ఉంటాం సంఘంలో, ఎవరు మాకు వాక్యం చెబితే మేము అలా శ్రద్ధగా వింటాం, అది కాదమ్మా పద్ధతి అని ఆ రోజు అపొస్తలుడైన పౌలు అంటున్నాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో. మీ ఎదుటగా నేనున్నా, మరొకరున్నా ఆయన చూస్తున్నాడని భయముతో వణుకుతో మీ రక్షణలో కొనసాగండి. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. కమాన్, మన ఆలోచన విధానాలను ఒక్కసారి స్కానింగ్ చేసుకోవాలి. పరిశుద్ధాత్మని యొక్క సహాయంతో, వాక్యం యొక్క సహాయంతో. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. సంఘారాధన మొదలవుతుంది. దేవుని చిత్తానుసారంగా లేఖన ధ్యానాలు మొదలవుతాయి. చక్కచక్క నాకు ఆలోచనలు వచ్చేస్తాయి. నాకంటే ఉదాహరణకు చెప్తున్నాను సుమా, ఈయన మాట ఎవరుంటారు, ఈయన సరిగ్గా వాక్యం చెప్పలేడు, ఈయన వాక్యం చెప్తే ఇంక అయినట్టే అన్నట్టు ఆలోచనతో ఉండేటప్పటికీ మందిరంలోనే ఉంటాం. కానీ ఆ వచనం అందుకే జ్ఞాపకం చేసుకుంటున్నాం మనం. నేను ఎదురుగా ఉన్నప్పుడు కాకుండా నేను ఎదురుగా లేకపోయినా ఆయన ఎదురుగా మీకున్నాడు, ఆయన ఎదురుగా మేమున్నాము అన్నట్టుగా భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణ
కొనసాగించండి. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని వాక్యం ఎలా వినాలో దేవుడు చెప్పాడు, దేవుని సన్నిధికి ఎలా రావాలో దేవుడు చెప్పాడు. పాత నిబంధనని లెక్క చేయం. సమాజంలో ఒక పెండ్లి విందుకు వెళ్తుంటే ఎంత చక్కగా తయారై వెళ్తాము. బెరుముడాలు వేసుకుని వెళ్ళండి, చెడ్డీలు వేసుకుని వెళ్ళండి. అసలు వెళ్ళే మనసే ఉండదు కదా. శుభ్రంగా వెళ్ళాలి, మర్యాదగా వెళ్ళాలి, ఆహ్లాదకరంగా వెళ్ళాలి. అనేక మంది వస్తారు అక్కడికి. నేను ఎలా వెళ్తే అలాగా? ఏమండి, చిరిగిపోయిన జీన్స్ ప్యాంట్తో వెళ్తే ఎలాగా? మోకాళ్ళ పైకి వచ్చినటువంటి నిక్కర్లతో ఎలాగా? ఎక్కడో చూశారు. ఎలాగెళ్ళినా పర్వాలేదులే అన్నట్టుగా ప్రారంభంలో దేవుడు మాట్లాడించిన మాట. దేవుడంత లోకువయ్యాడు, దేవుని మందిరం అంత లోకువైంది. కుటుంబానికి ఒక క్రమం ఉంది, కుటుంబానికి ఒక హద్దు ఉంది, కుటుంబానికి ఒక గౌరవం ఉంది. ఆ గౌరవం కోసం కుటుంబం అల్లల్లాడిపోతుంది. ఆ గౌరవం ఇదిలో పడకూడదన్న కుటుంబం ఎంత శ్రద్ధగానో పిల్లలు పెంచుకుంటారు అమ్మ నాన్న. మరి ఇది దేవుని కుటుంబం కాదా సంఘం? దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కుల గౌరవం అంటారు, కుటుంబ గౌరవం అంటారు, మన మత గౌరవం అంటారు, మన జాతి గౌరవం అంటారు, మన దేశ గౌరవం అంటారు. మన గౌరవం నేలపాలు చేసేసారని రెచ్చిపోయి చంపటానికి ప్రయత్నం చేస్తారు. నీకే నీ కుల గౌరవం, నీకే నీ జాతి గౌరవం, నీకే నీ కుటుంబ గౌరవం అంతా ఎక్కువైపోయింది. అవును, ఎక్కువైపోయిందంటే నిన్ను చేసిన దేవునికి ఇంకా ఎక్కువ. దేవుని నామానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏదా గౌరవం? నాకు రావలసిన మహిమేది అంటారు ప్రభు ఒక చోట, నాకు రావలసిన ఘనత ఏది అంటారు ప్రభు ఒక చోట, నాకు రావాల్సినటువంటి అపూజనీయత ఏది అంటారు ఒకసారి. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుకనే నేటి దినాల్లో యుగము అని నేను చెప్పను కానీ, ఆ ప్రారంభపు సంఘ దినాల నుంచి వచ్చినటువంటి ఆ సంఘ కట్టుబాట్లు, ఆ హద్దులు, ఆ భయభక్తులు, ఆ విధి విధానాలు, ఆ గౌరవాలు, అవన్నీ కూడా కొన్ని క్రొత్త సిద్ధాంతాలు రావటం వల్ల అవి అల్లరిగా మారిపోయాయి. పరిశుద్ధాత్ముడు ఒక రీతిగా ఒక రకమైన దేవునిలో ఆనందించే స్వేచ్ఛను సంఘానికి ఇవ్వాలని ఆలోచనతో ఒక రివైవల్, ఒక ఉజ్జీవంతో ఆయన అలాగున తన సన్నిధిని కుమ్మరిస్తే చివరికి దానిని ఏ స్థాయికి తీసుకొచ్చేస్తున్నారంటే పెద్దలు, నాయకులు, విశ్వాసపు వీరులు దేవునిని, దేవుని మాటను, దేవుని ఆజ్ఞలను, దేవుని ఆదేశాలను, దేవునిని వెంబడించుటను డోంట్ కేర్ అన్నట్టుగా. దేవుని నామానికి స్తోత్రం. ఏమిటి వాళ్ళ ధైర్యం? ఏమిటి మా ధైర్యం? మా ధైర్యం ఏంటనంటే యేసు నామములో ప్రార్థిస్తే, యేసు నామములో మేము మాట్లాడితే దయ్యాలు పోతున్నాయి, స్వస్థతలు జరుగుతున్నాయి. దేవుడు కూడా కృపతో ప్రవచనాలతో మాట్లాడుతున్నాడు, ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయి, అద్భుత కార్యాలు జరుగుతున్నాయి. అది వాళ్ళ ధైర్యం, అది మన ధైర్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసు ప్రభు చెప్పిన మత్తయి సువార్త చివరి అధ్యాయం చివరి వచనాల్లో చూసిన, మార్కు సువార్త చివరి అధ్యాయం చివరి వచనాల్లో చూసిన, తాను ఆరోహణకు ముందు శిష్యులకు కనపడి ఇంకా అనేక మందికి 40 దినాలు కనపడ్డాడని లూకా సువార్తలో ఉంటుంది. చాలా విషయాలు ఇంకా మహిమలోనికి చేర్చబడకుండానే చెప్పాడు. ఆ తర్వాత ఆరోహణుడయ్యాడని లేఖనాల్లో ఉంది. ఏం చెప్పారు యేసయ్య? నా యందు విశ్వాసం ఉంచిన వారికి, నన్ను నమ్మిన వారికి, మీ మాటలు విని విశ్వసించిన వారికి మీరు తండ్రి యొక్కయు
కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో బాప్తిస్మము ఇచ్చి ఇవ్వండి. తర్వాత నేను మీకు ఏ ఏ సంగతులైతే బోధించానో, ఏ ఏ ఆదేశాలైతే ఇచ్చానో, ఎలాగున ఆ విశ్వాస జీవితాన్ని కొనసాగించాలని మీకు ఏ ఏ పాఠాలైతే నేర్పించి మిమ్మల్ని ఒక డిసిప్లిన్లో నడిపించానో శిష్యులారా, నమ్మిన వారిని, బాప్తిజం పొందిన వారిని కూడా ఆ సంగతులు వారు ఆచరించున్నట్టుగా, అనుసరించినట్టుగా వారిని తయారు చేయండి. వాళ్ళకి ఈ మాట చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఘం మర్చిపోయిందన్నమాట. సంఘములు కట్టే వారు కూడా మర్చిపోయారన్నమాట. ఆయన ఉపదేశం మాకొద్దు, ఆయన ఆదేశాలు మాకొద్దు, ఆయన ఆజ్ఞలు మాకొద్దు. ఎలాగున్నా పర్వాలేదనే మాట మాకు చాలా రుచికరంగా ఉంది. ఎలా ఉంటే ఎలాగనే అపొస్తలుల మాట మాకు చేదుగా ఉంది. ఎలాగుంటే ఎలాగా అని సంఘానికి వెళితే మనం ఇబ్బంది పడతాం. మన ఇష్టం నెరవేరదు ఈ లోకంలో. ఇలాగే ఉండాలి, ఇలాగ ఉండాలి, దేవుని మాట యేసయ్య ఎలా చెప్పారంటే కుదరదు. ఎక్కడైనా చూడండి, ఎవరైనా చెప్పండి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలని నియమాలు చెప్పని సంఘం ఎక్కడైనా ఉంటే కొంచెం మాకు చెప్తారా? హాయిగా ఉంటుంది, మాకు ఏసీలో కూర్చున్నట్టు ఎంతో హాయిగా ఉంటుంది, మాకు చక్కటి వాతావరణం ఉన్నట్టు అనే స్థితికి సంఘం వచ్చేస్తూ ఉంది. అలాంటి సంఘాలను వెతుక్కొని విశ్వాసులు తయారైపోతున్నారు. హోలీ 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 హోలీ. దేవా, నీకు భయపడుట మాకు నేర్పించు, నీ పట్ల భయభక్తులు కలిగి ఉండుట మాకు నేర్పించు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిన్ను ఎలా గౌరవించాలో, స్తుతులతో ఎలా సింహాసనం మీద కూర్చోబెట్టాలో, మా ఇష్టాన్ని నీ పాదాల దగ్గర పడేసి నీ ఇష్టాన్ని మేము ఎలాగైతే భుజాలకు ఎత్తుకోవాలో నేర్పించు. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారం పెడతామా? ఆరోగ్యాన్ని పాడు చేసే ఆహారం పెడతామా? పసిపిల్లలకు పాలు పట్టాలి, కల్తీ పాలు పడతామా? పాలు ఎలాగున్నా పర్వాలేదు అనుకుంటామా? చవకగా వస్తున్నాయి కదా అనుకుంటామా? ₹1 5 లీటర్లు ఇస్తున్నారు అనుకుందామా? ఎలాంటి పాలు పట్టించినా పర్వాలేదు అనుకుంటున్నామా? ఎందుకు అనుకో? మనము ఆరోగ్యంగా ఉండాలి. పిల్లలు ఆరోగ్యం ఎదగాలి, పిల్లలు బ్రతకాలి ముందు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పిల్లల్లో ఉన్నటువంటి ఆ సిస్టమ్ పాడవకూడదు. ఒక తల్లికి తెలుసు, ఒక తండ్రికి తెలుసు, వైద్యుడికి తెలుసు, పెద్దలకు తెలుసు. ఒకవేళ పలచగా ఉంటాయి, చిక్కగా ఉంటాయి, ఎలాంటి పాలైతే ₹1 5 లీటర్లు వస్తున్నాయి, ఇలాగ ఎక్కడ దొరకదు, నువ్వేంటి ఎలా రిస్ట్రిక్షన్స్ పెడతావు? ఈ పాలే, ఇలాంటి పాలే అనమనండి చూద్దాం. పిల్లోడి చచ్చి ఊరుకుంటాడు. అవునా కదా? దేవుని మనకి స్తోత్రం. మరి సంఘం ఎటువంటి పాలుతో ఎదగాలి? ఎటువంటి పాలుతో బలం పొందాలి? ఎటువంటి పాలు తాగాలి? ఎటువంటి రొట్టె తినాలి? దేవుని మనకి స్తోత్రం. ఎటువంటి పాలు తాగాలి? ఎటువంటి రొట్టె తినాలి? మనుషుల నోటి నుండి వచ్చే ప్రతి మాటతోనూ సంఘం బతకాలి అని చెప్పలేదు దేవుడు. అది మనుషుల మాట, దేవుని మాట అనేది ముందు నేను చూసుకోవాలి. ఇది దేవుడు మాట అయితే, దేవుడు పలికించిన మాట అయితే, దేవుడు మాట్లాడించే మాట అయితే లేఖనములు ఉంటుంది. అది లేకపోతే అది మనిషి మాటే, శరీర సంబంధమైన మాటే. బ్రతుకు బాగపోయినా బాగుందని చెప్పి చావు దగ్గర తీసుకుపోయే మాట ఇది. పేతురు ద్వారా పరిశుద్ధాత్మ అంటాడు. అలాగే యేసు ప్రభు అపవాది చేత శోధించబడటానికి అరణ్యములోనికి పరిశుద్ధాత్మ ద్వారా తీసుకుని పోబడినప్పుడు యేసు ప్రభు కూడా చెప్తారు. ఆయన రొట్టె గురించి చెప్తారు, పేతురులో నుంచి పరిశుద్ధాత్ముడు పాలు గురించి చెప్తారు. పాలు, పిల్లవాడు, తల్లి అని ఉదాహరణ చెప్తే కథలను అనుకోవద్దు. రొట్టె గురించి ప్రభు మాట్లాడారు, పాలు గురించి పరిశుద్ధాత్ముడు మాట్లాడారు. దేవుని మనకి స్తోత్రం. నిర్మలమైన పాల వంటి వాక్యమును మీరు చిన్న పిల్లల మాదిరిగా అపేక్షించండి. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. ఎందు నిమిత్తం? మీరు రక్షణలో ఎదుగు నిమిత్తము నిర్మలమైన కల్తీ లేని పాలు, ఆరోగ్యకరమైన పాలు,
ఆరోగ్యాన్ని తెచ్చిపెట్టే పాలు, మీలో ఉన్న అనారోగ్యాలను తీసేసే పాలు. దేవుని నామానికి స్తోత్రం. సంఘానికి వచ్చిన అనారోగ్యం అవిధేయత, సంఘానికి వచ్చిన అనారోగ్యం విచ్చలవిడితనం, సంఘానికి వచ్చిన అనారోగ్యం దేవుని మాట కాదు, ముందు మా మాట తర్వాత దేవుడు మాట. ఇది సంఘం ఎలాగవుతుంది, ఇది దేవుని సంఘం ఎలాగవుతుందని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. యేసుప్రభు అంటారు కదా, అపవాదిని ఎదిరిస్తాడు కదా వాక్యంతో. యేసయ్య కేవలం రొట్టె మాత్రమే చేత కాదు మనిషి బ్రతకాల్సింది, దేవుని నోట నుండి వచ్చు, దేవుని నోట నుండి వచ్చు, వచ్చిన లేఖనం, దేవుడు పలికించిన లేఖనం. నేటి దినాల్లో కాదు, ఎప్పుడో ప్రారంభమైంది ఇలాంటి హెచ్చరికతో బోధ. ఎప్పుడో ప్రారంభమైంది. దేవుని లేఖనాల్లో ఉండదు, యేసు ప్రభు యొక్క ఉపదేశాల్లో ఆ మాట ఉండదు. చివరికి సంఘము కట్టబడుతుండగా, సంఘము విస్తరిస్తుండగా, సంఘంలోనికి వేల మంది వారు జత చేయబడుచుండగా, పరిశుద్ధాత్మ సంఘాన్ని మండిస్తూ భయభక్తులతో పెంచుతూ, ఒక కట్టుబాట్లతో ఒక కుటుంబంగా, పరిశుద్ధ జనాంగంగా పరిశుద్ధాత్ముడు తయారు చేస్తున్నటువంటి ఆ దినాల్లోనే ఈ పరిశుద్ధత గురించి, భయభక్తుల గురించి దేవుడు చెప్పుకుంటూనే వస్తున్నాడు. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. రక్షణ పొందటం ఒక మహాభాగ్యం. నిజం. రక్షణలోనికి రావటం, రక్షింపబడటం, రక్షణను అంగీకరించటం అదొక గొప్ప ధన్యకరమైన జీవితం. కానీ రక్షణలో ఎదగాలి, రక్షణలో ముందుకు కొనసాగాలి, ఆ రక్షణను తెచ్చిపెట్టినటువంటి విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఇది కదా ప్రభు పెట్టిన హెచ్చరిక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనిషి నోటి నుండి వచ్చిన వచనమా? అవును, దేవుని మాట కూడా యెహోవా సెలవిచ్చుచున్నాడని మనిషే పలుకుతాడు. ప్రవక్తగానో, యాజకునుగానో, ఒక సామాన్యమైన వ్యక్తిగానో, రాజుగానో. దావీదు రాజు ప్రవచనములు పలికాడు. అహరోను యాజకుడు, మోషే కూడా యాజకుడు, ప్రవచనాలు పలికారు అనుకుందాం. సామాన్యమైనటువంటి వ్యక్తుల మీద కూడా తన పరిశుద్ధాత్మను పంపి ప్రవచనములు పలికించినటువంటి ప్రభు. మనుషులే పలుకుతారు, చెట్లు చేపలు మాట్లాడవు కదా. దేవునికి ఇంకొక సాధ్యం ఉంది, గాడిదల చేత కూడా మాట్లాడిస్తాడు. కానీ నేను నమ్ముతున్నాను, ప్రవచనములు యెహోవా సెలవిచ్చుచున్న మాటని గాడిద పలకదు. నో, నెవర్. దేవునికి స్తోత్రం. గాడిద పలకదు ప్రవచనం. తాను ఏ దైవజనునైతే తీసుకుపోతుందో ఆ దైవజనునికి ఒక విషయం తెలియట్లేదు. ఎదురుగా దేవుని దూత నిలబడి ఉన్నాడు ఖడ్గం చేత పట్టుకుని. భయపడిపోతూ గాడిద నిలబడిపోతుంది, భయముతో నిలబడిపోయి వెనకడుగు వేస్తుంది. కొడతా ఉంటాడు దైవజనుడు, పద అన్నట్టుగా. ప్రవచనం పలకటానికి వెళ్తున్నాడు ఈ దైవజనుడు, మీకు తెలుసు. ఇంకా కొడుతుంటాడు. అయినా నిలబడిపోయి గడగడగడ వణికిపోయి ఇంకా కుప్పకూలిపోతుంది. ఆ ప్రక్కనున్న గోడకును ఈ గాడిది దేహానికి మధ్యలో దైవజనుని కాలు కొంచెం నలిగిపోతుంది. కాస్త గాయమైందో నొప్పొచ్చిందో, ఇంకెంత బాధాడో. దైవజనుడా, నిన్ను బ్రతికించటం కోసం నేను ఆగాను, నువ్వు నన్ను చంపేస్తున్నావు అన్నట్టు గాడిద మాట్లాడింది. ప్రవచనం కాదు అది. దైవజనుడు నేత్రాలు ఒక్కొక్కసారి మూసుకుపోతే అలాగున హీనుని చేత కూడా దేవుడు బుద్ధి చెప్పిస్తాడు. దేవుని నామానికి స్తోత్రం. బుద్ధి చెప్పుటకు, మేలు కల్పించుటకు ఏమో గాడిదలు మాట్లాడొచ్చు, ఇంకేమైనా మాట్లాడొచ్చు. ప్రవచనం మాత్రం దేవుడు ఎన్నుకునే పాత్ర, అభిషేకపు పాత్ర, ప్రత్యేకించబడిన పాత్ర. తన స్వరూపంలో తన పోలికతో ఉన్న మనిషి ద్వారానే మాట్లాడతాడు ఆయన. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. గాడిదతో మాట్లాడించగలంటే అంతవరకే, అక్కడితో ఆగాలి. గాడిదతో కూడా ప్రవచనం చెప్పించగలడని అంటే మతుకు నేను ఆగుతానంతే. నేను నమ్మనమాట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని నోట నుండి వచ్చిన ప్రతి మాట వింటూ, ఆ మాటకు విధేయత చూపిస్తున్నాననే దానికి రుజువుగా
ఆ మాట చొప్పున జీవిస్తూ ఉండాలి. వారానికి ఒకసారా, నెలకొకసారా, ఉపవాసం ఉన్నప్పుడా? చెప్పండి. యేసు ఏమన్నారు? ప్రతిదినం అన్నారా? వారానికి ఒకసారి అన్నారా? చెప్పాలి. ప్రతిదినము. విధేయత ఆదివారం వరకేనా? విధేయత ఉపవాస కూటాల వరకేనా? విధేయత ఉద్యోగ కూటాల వరకేనా? ఇది అందరికీ వాక్యమే. కొంతమంది అపోహపడ్డారు, కొంతమంది అలాగ అర్థం చేసుకున్నారు. అసలు యేసయ్య మాట ఎవరికి పట్టిందండి నీ దినాల్లో? దేవుని మాట ఎవరు పట్టించుకుంటున్నారు నీ దినాల్లో? దేవుడి పేరు చెప్పేసి వాళ్ళ సొంత మాటలు చెప్పేసుకుంటున్నారు, సొంత కథలు చెప్పేసుకుంటున్నారు, సొంత కోటలు కట్టేసుకుంటున్నారు, సొంత కోటల్లాగా గృహాలు కట్టేసుకుంటున్నారు. దేవుని మాట ఎక్కడ చెప్తున్నారు? చెప్పే దేవుని మాట ఒక్కటి, మిగిలినంతా నిన్ను కుంపట్లోకి తీసుకెళ్లే మాటే. మన జీవితాన్ని మసిబారిపోయేలా చేసే మాటలే. మచ్చుకొక్క మాట దేవుడు ఏమంటున్నాడు అంటే మొదలు పెడతారు కొంచెం, ఆ తర్వాత ఇంకా అంతా లోకం. ఇక్కడలా జరిగింది, అక్కడలా జరిగింది, జాగ్రత్త. ఇక్కడలా జరిగింది, అక్కడలా జరిగింది, జాగ్రత్త. అందులో కొన్ని నవ్వులు ఉంటాయి, అందులో కొన్ని ఆశ్చర్యాలు ఉంటాయి. నిజాన్ని చెప్పాలంటే కొన్ని సంఘాల్లో వార్తలు ఎలాగ ఉన్నాయంటే ఒక న్యూస్ ఛానల్ లాగా ఉంటున్నాయి కొన్ని సంఘాల్లో వాక్యాలు. ఇంట్రెస్టింగ్. ఈ ఛానల్ పెడితే ఈ సంగతులని చెప్తారు, ఈ ఛానల్ పెడితే ఈ విషయాలని చెప్తారు. ఆశ్చర్యకరం, అక్కడక్కడ జరిగేవన్నీ చెప్తారు ఈ ఛానల్లో. ఇక్కడెక్కడ ఏం జరుగుతున్నాయో చూపించి మరీ చెప్తారు ఈ ఛానల్లో. దేవుణ్ణి చూపించే ఆ సంఘమేది? దేవుణ్ణి చూపించే ఆ వాక్యమేది? దేవుణ్ణి విశ్వాసులు ఆత్మతో చూచేటటువంటి ఆరాధనలేవి? దేవుని మానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సంఘం నిద్రపోకేమవుతుంది? సంఘం నిలువెచ్చని స్థితిలో పోకుండా ఎలా ఉంటుంది? ఎందుకు మందిరాలు ఖాళీ అయిపోతాయి? ఎందుకు మందిరాలు పశువుల శాలలు అయిపోతాయి? ఎందుకు మందిరాలు మద్యపానం మందమ్ముకునేటటువంటి స్థలాలుగా మారిపోతున్నాయి? అమ్మేస్తున్నారు. సంఘంలో విశ్వాసులు లేరు. ఒకప్పుడు సంఘం నిండా విశ్వాసులు ఉండేవారట. ఇప్పుడు స్థలం ఒకటే మిగిలింది, ఆ కాంపౌండ్ ఒకటే మిగిలింది. ఇంచేదంటే అక్కడ దేవుని మంట లేదు, దేవుని ఆత్మల భారం లేదు, దేవుని సన్నిధి లేదు, దేవుని పట్ల భయభక్తి లేదు. పోట్లాట్లు ఉన్నాయి, పార్టీలు ఉన్నాయి, తగాదాలు ఉన్నాయి, హత్యలు ఉన్నాయి, మానభంగాలు ఉన్నాయి. స్థలం ఖాళీ అయిపోయింది, బిల్డింగ్లు మిగిలాయి. ఒకప్పుడు ఇది నీ స్థలము, నీ పరిశుద్ధ స్థలము, ఇక్కడ చేయబడి ప్రార్థన వినబడే స్థలము, దేవుడు ఇక్కడున్నాడు, పరిశుద్ధాత్మ ఇక్కడున్నాడు అని. ఓ హల్లెలూయా, ఉజ్జీవంగా సభలు జరిగినటువంటి స్థలం నేడు పశువుల పాకలు, నేడు మద్యపు దుకాణాలు. ఓ మై గాడ్, హల్లెలూయా. అమ్మేకి ఏం చేస్తామండి? ఏరి సంఘస్థులు, ఏరి విశ్వాసులు? దేవుడు అంటాడు, ఏది విశ్వాసులు, ఏది సేవ అని అంటాం కాదు. పరిశుద్ధాత్మ అంటాడు, నువ్వు భయభక్తులతో ఉంటే, నువ్వు దేవుని మార్గంలో ఉంటే, దేవుని పట్ల నీకు భయభక్తులు ఉంటే ఈ స్థలము మరొకలాగా ఉండేది. దేవుని మానికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దట్ ఈస్ ద రీజన్. మరలా ఏబిసిడీలు చెప్తున్నారు దేవుడు, మరలా 1, 2, 3 అంకెలు నేర్పిస్తున్నారు దేవుడు, మరలా నేర్పిస్తున్నారు దేవుడు. నోవే. అవసరమైతే దేవుడు పడిన స్థితిని జ్ఞాపకం చేసి, చెడిన స్థితిని జ్ఞాపకం చేసి లే అని చెప్తాడు అక్కడి నుంచి. దేవుని మనకి స్తోత్రం. ఏ స్థితిలో నువ్వు పడితేవో జ్ఞాపకం చేసుకో, ఎలా పడితేవో జ్ఞాపకం చేసుకో. ఆ తర్వాత మారు మనసు పొంది పశ్చాత్తాపడి నా వైపు తిరుగు. మరలా తొలి ప్రేమ, దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక. ఆ తొలి భయము భక్తి, తొలి ప్రేమ అని ప్రభు అన్నారు కనుక ప్రేమ ఒకటేనా ఆగిపోవద్దు. ఇటు యేసు ప్రభు చెప్పారు ప్రేమని, అదే యేసు ప్రభు చెప్పారు శిష్యులతో దేవుని పట్ల భయమని. పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ అంగీకారంతో మీ దేవుడిని యెహోవాను ప్రేమించండి. ధర్మశాస్త్రం అంతా ఈ ఆజ్ఞలో ఉందని యేసు ప్రభు చెప్పారు. ఆ యేసు ప్రభు శిష్యులతో మరొక చోట చెప్తున్నాడు, దేవునికి భయపడండి.
మన ఆధ్యాత్మిక జీవితాలు ఏమండి, మన ఆధ్యాత్మిక జీవితాలు ఉల్లెరుపొర కాగితాల్లాగా ఇటు గాలేస్తే ఇటు, ఇటు గాలేస్తే ఇటు ఎగిరిపోయేలా తయారవడానికి కారణం ఏంటంటే వాక్యాన్ని వాక్యంగా పూర్తిగా తీసుకోవట్లేదు. దేవుడు చెప్పిన మాటలు ఒకటే తీసుకుంటున్నాం తప్ప ఆ పక్కనున్న రెండు దాన్ని వదిలేస్తున్నాం. దేవునికి స్తోత్రం. విచారం అపాయకరం. నిన్ను నన్ను పరిపూర్ణంగా సిద్ధపడేలాగా చేసేది దేవుని సంపూర్ణమైన వాక్యం, దేవుని సంపూర్ణమైన సత్యం. దేవునామానికి స్తోత్రం. హల్లెలూయా. దేవునామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ మాట గురించి మాట్లాడుకుంటున్నాము? మనిషి నోటి నుండి వచ్చే వచనం కాదు, మనకు కావలసింది దేవుని నోట నుండి వచ్చిన వచనం. ఎలాగ దేవుడు తను తాను ప్రత్యక్షపరచుకున్నాడు, ఎలాగున ఏ విధముగానంటే మొదట వచనముల ద్వారా, లేఖనముల ద్వారా, తర్వాత తన కుమారుని ద్వారా, తర్వాత పరిశుద్ధాత్మ ద్వారా. వాక్యం దేవుడే, తర్వాత కుమారుడు సాక్షాత్తు దేవుడే, ఆ తర్వాత తండ్రి కుమారుల మాదిరి లాంటి పరిశుద్ధాత్ముడు. దేవునామానికి స్తోత్రం. ఆ కాలంలో లేఖనాలు ఇజ్రాయేలీలకు మాత్రమే. ఆ తర్వాత యేసు ప్రభు అందరికీ రక్షణ దయచేయడానికి వచ్చిన దేవుని ప్రేమకు ప్రతిరూపం. అయినా ఆయన ఆదరణ అయినా, ఆయన ప్రేమైనా, ఆయన స్వస్థత అయినా, ఆయన కనికరమైన, ఆయన చూడటమైనా, ఆయన చూపుల్లో పడటమైనా లిమిటెడ్, బికాజ్ హీఈస్ ఎ హ్యూమన్ బీయింగ్. గలిలయలోను, సమరీలోను, యెరూషలేములోను ఒకే క్షణంలో ఆయన ఉండలేడు. హీ హ్యాస్ టు ట్రావెల్. యేసు ప్రయాణం చేసి వెళ్ళాలి, అక్కడికి చాలా దూరం వెళ్ళాలి. నదులు సముద్రాలు దాటాలంటే యేసు ప్రయాణం చేసి అవతలొడ్డుకు వెళ్ళాలి. ఆయన దేవుడుగా కాదు ఇక్కడికి వచ్చింది, దైవత్వంతో ఉన్న మనుష్య కుమారుడు. ఆయన ప్రేమను చూసేవారైనా, ఆయన ప్రేమ గురించి విన్నవారైనా, ఆయన తాకిన వారైనా, ఆయన చేత స్పర్శించబడిన వారైనా లిమిటెడ్. కానీ ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు శిష్యులకు మాత్రమే ఆయన సమీపంగా ఉన్నాడు, మరియు మత్తల లాంటి కుటుంబాలకు మాత్రమే సమీపంగా ఉన్నాడు. అలా కొంతమంది వ్యక్తులకు సమీపంగా ఉన్నాడు. కొన్ని చోట్ల దక్కయ్య లాంటి ఇళ్లల్లోకి వెళ్ళాడు ఆయన. భోజనాలు పిలిస్తే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాడు ఆయన. లిమిటెడ్. యేసు వెళ్ళిపోయిన తర్వాత అది అందరికీ ఇవ్వాలని పరిశుద్ధాత్మని అందరికీ ఇస్తున్నాడు దేవుడు, తాను అందరిలోనూ ఉండాలని. అలాగ దేవుడు బయలుపరుచుకుంటున్నాడు. దేవుడు అలాగున తనకు తాను బయలుపరుచుకున్నాడు, మనకు అందుబాటులోకి వచ్చేసాడు. తన నివాసం మన శరీరంలో ఏర్పాటు చేసుకున్నాడు. మీరు ఎరుగురా, మీ దేహమే దేవునాలయము, మీరు ఎరుగురా, మీరు పరిశుద్ధాత్మకు మందిరమై ఉన్నారు. మనలోకి వచ్చాడు, ఆ దైవ ఆత్మను మనలో ఉంచారు. దేవుడే ఆత్మగా మనలో ఉన్నారు, సర్వాంతర్యామి. దేవునామానికి స్తోత్రం. ఆయన కృపతో కనికరముతో మనలను భూమి మీద పవిత్రులుగా నడిపిస్తూ, ఆ పవిత్రులుగానే ప్రాణ వదిలేలా చేసి, ఆ తర్వాత గుడారము లాంటి శరీరాన్ని నేలలో మట్టిలో కలిపేసిన తర్వాత ఆత్మను పరలోకం తీసుకువెళ్ళేటటువంటి ప్రయత్నం దేవునిది. మనలను ఎప్పటికప్పుడు వాక్యంతో కడుగుతూ, అలాగే యేసు రక్తం మీద విశ్వాసం ఉంచి ఆ విశ్వాసం ద్వారా కడుగుతూ, పరిశుద్ధాత్మ అగ్ని చేత కాలుస్తూ మనలను ఇంకా 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 ఆ పరిపూర్ణత తీవ్రతలోకి నడిపిస్తున్నాడు ఆయన. అలాగుని దేవుడు ఆ ప్రయాసతో, ఆ ప్రయత్నం సంఘంతో మమేకమైపోయి సంఘాన్ని తనలో ఉంచుకుని, సంఘములో తానుండి, సంఘమునకు వెలుపల తానుండి, సంఘమునకు లోపల తానుండి. యోహాను సువార్తలో ఉంటుంది కదా, మీరు నా యందు, మీ మాటలు నా మాటలు మీ యందు, నేను మీ యందు. నా మాటలంటే నేనే మీ యందు. లోపల ఉంటారట ఆయన, వెలుపల ఉంటారట. ఆయనలో మనం ఉంటామంట, మనలో ఆయన ఉంటారట. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? ఇట్ ఈస్ పాసిబుల్ విత్ గాడ్. దేవునికి అది సాధ్యం. దేవునామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అలాగున దేవుని గురించి, దేవుని పట్ల భయభక్తుల గురించి మనం మాట్లాడుకుంటూ వస్తూ ఈ కీర్తన భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరొకసారి చదువుకుందాం ఆ కీర్తన. 86వ కీర్తన 8వ వచనం నుంచి.
13వ వచనం వరకు. ప్రభువా, నీవు మహాత్యము గలవాడవు, ఆశ్చర్యకార్యములు చేయువాడవు, నీవే అద్వితీయ దేవుడవు. ప్రభువా, దేవతలలో నీ వంటివాడు లేడు, నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు. నీవు స్పృశించిన అన్యజనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేయుదురు, నీ నామమును ఘనపరచుదురు. 11వ వచనం. యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకొనున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. నీ నామమునకు నేను భయపడినట్లు, నేను అనే మాట్లాడకపోయినా ప్రేయర్ అదే కదా, నీ నామమునకు నేను భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలగజేయుము. ఆ వచనం మీద మనం ధ్యానం చేసుకున్నాం. ఆ వచనం ఎవరి కీర్తన రాసింది అని మనం ప్రశ్నించుకొని గడిచిన దినం ధ్యానం చేసుకుంటే దావీదు రాశాడు. దేవుని మనకి స్తోత్రం. బాల్యము నుంచి దావీదుకి దేవుడు అంటే ఇష్టం, చాలా ఇష్టం. దావీదును కన్న తల్లికి దేవుడు అంటే చాలా ఇష్టం, చాలా త్యాగమూర్తి ఆవిడి. దేవుని మనకి స్తోత్రం. ఆమె పేరు పరిశుద్ధ గ్రంథంలో ఎందుకో దేవుడు వ్రాయించలేదు. ఆ కారణాలు మరొకసారి ధ్యానం చేసుకోవచ్చు. ఆ తల్లి గురించి మరొకసారి మనం లోతుగా చూడవచ్చు. ఆమె మాత్రము చాలా దేవునిని ఆరాధించే వ్యక్తి అని నేను అనుకుంటాను. దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్న వ్యక్తి అనుకుంటాను. ఆమె నిజానికి దేవునిని ఎరిగిన జాతిలో నుంచి రాలేదు. దేవునిని ఎరిగిన ఇజ్రాయేలు యూదా గోత్రములలో నుంచి వచ్చిన వ్యక్తి కాదని మాత్రం లేఖనాలు రుజువులు పలుకుతున్నాయి. చరిత్రకారులు లేఖనాలు చూపించి చెప్పే మాట ఏంటంటే ఆమె మోయాబు దేశస్థురాలు. దావీదు తల్లి యెష్షై భార్య మోయాబు దేశస్థురాలు. దావీదు కడసారివాడు, 8వ పిల్లోడు, అన్నలు 7. మరి దావీదుకి ఉన్నారు అక్కలిద్దరు. కడసారివాడు అన్నందుకు, లేదా దావీదుతో పాటు ఆ తల్లికి పుట్టినవారు 2 సహోదరులు ఉన్నారు. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ దావీదు ఈ ఆత్రత, దావీదు ఈ ప్రార్థన, దావీదు యొక్క ఈ మనసు ధర్మశాస్త్ర సంబంధంగా దైవ ఆధ్యాత్మిక చింతన కొరకు ఏమేమో పాఠాలుగా మనం తెలుసుకోవచ్చేమో కానీ నిజానికి ఈ దావీదు కడుపులో పడి ఉన్న సమయానికి అసలు ఆ తల్లి ఏ స్థితిలో, ఏ త్యాగంతో, ఏ భావనతో ఉండేదనేది మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. దేవుని మనకి స్తోత్రం. ఎవరిని సేవించేదామే, ఎవరంటే ప్రాణం పెట్టేలాగునుండేదామే, ఎవరి కోసం తన జీవితాన్ని త్యాగం చేసినట్టుగా ఒక కార్యం చేసిందామే. చరిత్రకారులు చెప్పినటువంటి మాట అది. చూసుకుందాం ఒకరోజు. ఇక్కడ దావీదు అంటున్నాడు, 16వ వచనం, తల్లి గురించి మాట్లాడుతున్నాడు. అక్కడే కీర్తనల్లో 16వ వచనం చూస్తే తన గురించి తాను చెప్పుకుంటూ, తనకు కావలసిన బలం గురించి చెప్పుకుంటూ, తనకు రావలసిన సహాయం గురించి చెప్పుకుంటూ, నన్ను ఇలా తయారు చేయనాయనని చెప్పుకునే దావీదు తన తల్లి గురించి కూడా అక్కడ దేవుని దగ్గర మెన్షన్ చేస్తున్నాడు. తల్లి గురించి దేవుని దగ్గర ఉదహరిస్తున్నాడు. 16వ వచనం చూస్తే, నా తట్టు తిరిగి, నా వైపు తిరిగి నన్ను కరుణించుము, నీ సేవకునికి నీ బలము అనుగ్రహించుము, నీ సేవకురాలి కుమారుని రక్షింపుము. ఏ సేవకురాలు? ఏ సేవకురాలు? నీ సేవకురాలు, నిన్ను సేవించిన నా తల్లి, నీ పట్ల భయభక్తులు కలిగి నన్ను పెంచిన తల్లి. దేవుని మనకి స్తోత్రం, హల్లెలూయా. నీ సేవ బహుభాగ్యమని ఎంచుకున్నటువంటి తల్లి.
ఇక్కడ లేకపోయినా కొన్ని ఆలోచనలు మనం ఉదహరించుకున్నాం కనుక ఆ మోయాబు వంశస్థురాలు మోయాబు దేశపు స్త్రీ అని ఉన్నది కనుక మోయాబీయులు కుదరదు, ఫిలిస్తీయులు కుదరదు, యెబూసీయులు కుదరదు, హివ్వీయులు కుదరదు, వేరే వేరే దేశస్తులు ఉన్నారు. యెహోషాపాతు అంటాడు కదా, 4 పక్కల నుంచి వీళ్ళందరూ వచ్చేసారయ్యా, నాకు బలం లేదయ్యా, ఇక నువ్వే నాకు దిక్కయ్యా, నాకు భయం వేస్తుందయ్యా. యెహోషాపాతు ప్రార్థన, ఇజ్రాయేలీల యొక్క దేవుడు కదా, సైన్యములకు అధిపతివు కదా, చాలాసార్లు మా పితరులు తప్పించావు కదా, ఇప్పుడు నాకు సహాయంగా రావయ్యా అని ఉపవాసం నుండి ప్రార్థించినప్పుడు దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడి, భయపడకండి, మీ పక్షంగా యెహోవా యుద్ధం చేస్తాడు, ఇజ్రాయేలీల దేవుడు, సైన్యములకు అధిపతి. దేవుని మనకి స్తోత్రం. ఇక్కడ దావీదు యొక్క అసాక్ష్యం, దావీదు దేవుని ముందు తల్లిని మెన్షన్ చేయటం, తల్లి భక్తి జీవితాన్ని మెన్షన్ చేయటం, తల్లి యొక్క యథార్థ జీవితాన్ని మెన్షన్ చేయటం అని అనుకోవాలి. దేవునికి ఏది ఇష్టమో ఏది ఇష్టం కాదో ఎరిగిన తల్లి, ఎరిగిన స్త్రీ, మోయాబు దేశస్థురాలైన ఈ దేవుని సేవ కావాలని, ఈ దేవుని సేవించుట మహాభాగ్యమని, బహుశా తన భర్త, తన యజమాని యెష్షయి పెళ్లి చేసుకొనగా కలిసి భర్తతో పాటు ఈ దేవునిని సేవించటంలో ముందుకు వెళ్ళినటువంటి స్త్రీ. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ సామాన్యమైన ఆలోచనతోటే ఒక చిన్న అంశాన్ని చూద్దాం. ఈ అంశాన్ని వినేటప్పుడు, చూచేటప్పుడు మన మనసంతా దేవుని స్వాధీనం చేద్దాం. ఎందుకు దావీదు ఇలాగ అనలేదు, ఇలాగే ఎందుకు అన్నాడు? 16 వచనం, నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము, నీ సేవకునికి నీ బలం అనుగ్రహించుము, నీ సేవకుని కుమారుని రక్షింపుము. ఎవరు? నా తండ్రి నీ సేవకుడు. అంటే తండ్రిని వ్యతిరేకిస్తున్నాడని కాదు, లేదా తండ్రిని కించపరుస్తున్నాడని కాదు. అందుకే అన్నాను, ఆ దేవుని సన్నిధిలో మన మనస్సును జాగ్రత్త పెట్టుకుని, ఎందుకు అనలేదు దావీదు అంటే పాజిటివ్గానే మనం తీసుకోవాలి. అంటే తండ్రి కన్నా దేవుని పట్ల బహుగా ఆధారపడినటువంటి తల్లి అయి ఉండాలి. అవటానికి జాతి మోయాబు జాతి అయినా ప్రభువును సేవించుటలో ప్రాణం పెట్టే స్థితి. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ సేవకురాలి కుమారుని రక్షింపుము. నిన్ను సేవించిన ఆ తల్లి, నీ పట్ల భయభక్తులు కలిగిన నా తల్లి, నేను పరిశుద్ధుడను మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి అని చెప్పిన ధర్మశాస్త్రపు మాటలు మా పితరులు అలాగున తమ వంశం వారికి తరాలకు జ్ఞాపకం చేస్తూ వస్తుండగా అది కూడా ఎరిగిన నా తల్లి. దేవుని మనకి స్తోత్రం. అది కూడా కంఠభూషణముగా స్వీకరించినటువంటి నా తల్లి అన్నట్టుగా నిన్ను సేవించడం మహాభాగ్యమనించిన నీ సేవకురాలి కుమారుని రక్షింపుము. దేవుని మనకి స్తోత్రం. ఇక్కడ ఇంకొక మాట, చిన్న మాట జ్ఞాపకం, స్టడీ కదా, పరిశుద్ధాత్మ పాఠశాల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయా సందర్భాల్లో ఇజ్రాయేలీలు దేవుని దగ్గర ఇలాగ ప్రార్థన ప్రారంభించేవారు. ఆయా సందర్భాల్లో ఎలాగా? అబ్రహాము దేవా, మా పితరుల దేవా, తర్వాత అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, ఇజ్రాయేలీలు దేవా, మాకు సహాయం చేయండి. పితరుల పేర్లు చెప్పుకుంటున్నారు. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, సహాయం చేయి. ఇంచుమించు దాదాపు ఆ రీతిగా ఒక భావన, ఒక ఆలోచన. నా తల్లి నీ సేవకురాలు, నీ పట్ల భయభక్తులు కలిగిన ఆమెను, ఆమె భక్తిని, నీ పట్ల ఆమె చూపించినటువంటి అవాజ్యమైనటువంటి శ్రద్ధను, ఆ సేవను కూడా ఒక్కసారి నేను కూడా నీ సేవకుడిని,
నీ హృదయానుసారుణ్ణి, లేకపోతే గొర్రెల కాపర్ని. ఈ రాజ్యం మీదకి రావటం ఏంటి? సింహాసనం మీద కూర్చోవటం ఏంటి? దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. ఏదో 100, 20, 200 గొర్రెలు కాచుకునే నేను ఇన్ని వేల మంది ప్రజలను ఒక రాజుగా పరిపాలించి కాపాడటం ఏంటి? నేను నీ సేవకుడినయ్యాను గనక, నీవు నా యందు ఆనందిస్తున్నావు గనక, నా మీద నువ్వు మనసు పెట్టుకున్నావు గనక, నువ్వు నన్ను ఎన్నుకున్నావు గనక నేను నీ సేవకుడినయ్యాను. అక్కడ తాగట్లేదు. నన్ను రక్షించంటే నా భయభక్తులు నీ పట్ల ఎలాగున్నాయో అని చెప్పుకోవటం మాత్రమే కాకుండా, నా జీవితంలో చేసిన ఆశ్చర్యకార్యాలు మర్చిపోలేను, నా జీవితంలో చూపించిన మహిమ నేను మర్చిపోలేను. నువ్వు మహత్యము గలవాడువు, ఆశ్చర్యకార్యము చేయగలవాడు, అద్వితీయ దేవుడవు. ఏమండి, వేలుపల్లలో నీ వంటి వాడు లేడు. నువ్వు చేసిన కార్యాలు లాంటి కార్యాలు ఎవరు చేయలేదు. దానికి నేనే సాక్ష్యం, నా బ్రతికే సాక్ష్యం, నా జీవితమే సాక్ష్యం, నా పుట్టుకే సాక్ష్యం, ఈ సింహాసనం మీద కూర్చోవటం సాక్ష్యం దేవా అని అక్కడితో అందును బట్టైనా నీ సేవకుడు కదా తల్లి సేవను కూడా అటాచ్ చేసుకుంటున్నాడు రికమెండేషన్గా. ఒక ఆలోచన అంతే. నీ సేవకురాలి కొడుకునయ్యా, నీ సేవకుణ్ణి ప్లస్ నీ సేవకురాలి కొడుకునయ్యా. ఈ మాట సందర్భానికి వచ్చింది కనుక, సమయం కూడా తగ్గుతోంది కనుక, తల్లులు, తండ్రులు, ఇలాగున మన పిల్లలు దేవుని ముందు చెప్పుకుంటూ ప్రార్థన చేస్తే ఎంత బాగుంటుందో. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. ఇట్స్ సో వండర్ఫుల్ టెస్టిమోనీ. కొంచెం ఆలోచన చేయాలి మనం. ఈ దినం దేవుడు అలాగున దావీదు తల్లి మీదకి మన దృష్టి మరలుస్తున్నాడు. ఆమె పేరు ఎక్కడ కనపట్టల్లా, కానీ ఆమె భక్తి, ఆమె సేవ దావీదు చెప్పిన మాటల ద్వారా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. మరొక చోట 116వ కీర్తన, సమయమైంది ప్రార్థన చేసుకుందాం. 116వ కీర్తన 10వ వచనం నుంచి చదువుదాం. నేను అలాగున మాటలాడి నమ్మిక ఉంచి తిని, నేను మిగుల బాధపడినవాడను, నేను తొందరపడినవాడనై ఏ మనుష్యుడును నమ్మతగినవాడు కాడని అనుకొంటిని. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించుదును? రక్షణ పాత్ర చేత పట్టుకొని యెహోవా నామమున ప్రార్థన చేస్తాను. యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లిస్తాను. ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లిస్తాను. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైనది కదా. 16వ వచనం. యెహోవా, నేను నిజముగా నీ సేవకుడను, నీ సేవకురాలి కుమారుడనై ఉన్నాను. ఈ కీర్తనలో కూడా దావీదు మరలా చెప్పుకుంటున్నాడు. 2 కీర్తనలే కదండి అన్నట్టు అనుకోవద్దు. కానీ అందులోంచి పాఠం తీసుకుంటే, తల్లి దేవుని పట్ల చూపించిన భక్తి శ్రద్ధలను కూడా దేవుని ముందు పెడుతున్నాడు. నా తల్లిని కూడా, ఆమె చేసిన భక్తిని కూడా అన్నట్టు. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాగున మన జీవితాల్లో సాక్ష్యం ఉండటం మనకు మంచిది. మన ఆధ్యాత్మిక జీవితంలో అలా సాక్ష్యం ఉండటం మంచిది. చాలాసార్లు దైవజనులు పిల్లలను ఎలాగున భయభక్తులతో పెంచాలని కొద్ది మాటలు చెప్తారు. ప్రార్థన చేయటానికి ఆసక్తి కలిగే వారిలాగా ఎలాగోలాగా వారిని ప్రార్థనలో కూర్చోబెట్టండి. 1-2 వచనాలు నేర్పండి. యేసయ్య మాటలు ఏదో సత్యాలు చెప్పినట్టు కాకుండా సండే స్కూల్ చిన్న కథల మాదిరిగా చెప్పి దేవుని పట్ల ప్రేమ, దేవుని పట్ల భయభక్తులు కలిగేలాగున వాళ్ళను పెంచండి.
దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవుని మనకి స్తోత్రం. కొన్ని కుటుంబాల్లో ఇలాగ ఉంటుందేమో, పిల్లల మీద అపారమైన ప్రేమ, చాలా ప్రేమ, ప్రార్థనలు కూర్చోబెట్టరు. నీకు వద్దులేమ్మా, పోయి పడుకో, పోయి పడుకో, కాసేపు ఆడుకో, కాసేపు టీవీ చూడు, కాసేపు అలాగెళ్ళరా, ఇప్పుడు ఎందుకు నీ భక్తి అన్నట్టు. ఒకవేళ ఇంట్లో పెద్దోళ్ళు కూడా ఏమో చిరాకుతోనో పరాకుతోనో ఇలాగ అనొచ్చేమో. ఇంట్లో పెద్దోళ్ళు ఉంటారు కదా, నువ్వు చేస్తున్నావు కదా భక్తి చేసుకో, ఇప్పుడు నుంచి ఎందుకు దానికి. కొన్ని పెద్దోళ్ళు అంటుంటారు, వాళ్ళు విశ్వాసులే. ఎంత మూర్ఖత్వమో. ఆ నాయనమ్మలు కూడా విశ్వాసులే, అబ్బో చాలా విశ్వాసులు. దాన్ని ఇబ్బంది పెట్టుకో, పడుకోనేవు, ప్రొద్దుటిల్లు ఎవరా ప్రార్థన చేసుకోవాలరా అన్నాం అనుకోండి, ఇంకా దుప్పటి ముసుగేస్తున్నాడు అనుకోండి, లేవు లే 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 అన్నాం అనుకోండి, పెద్దోళ్ళు ఎంటర్ అయిపోతుంటారు సీన్లోకి. ఎంటర్ అయ్యి పడుకోనివి కాసేపు, నేర్చుకుంటాడులే పెద్ద అయ్యాక. మ్రొక్కై వంగనిది మ్రానై వంగుతుందా? ఆ తల్లికి, ఆ ముత్తల్లికి దేవుని మాట గుర్తుందా? బాల్య దినములయందే యెహోవాను గూర్చి నువ్వు నేర్పించాలి. అక్కడే నువ్వు పొరపాటు చేసావు. మళ్ళా పిల్లోడు పెద్దయ్యాక నిన్ను వంకర మాటలాడి ఆటలాడిస్తుంటే, ఒరే ఒరే దేవుని బిడ్డోరా, మన ఇంట్లో ఏసై ఉన్నాడు, మళ్ళీ ఆ ముత్తమ్మే చెప్తుంది. ఇది ఎప్పుడూ నువ్వు చెప్పాలి. పెద్ద దిగిన తర్వాత నీ మాట లెక్క చేయక నిన్ను హింసిస్తూ నిన్ను వీధులోకి లాగేస్తే అప్పుడు గుర్తొచ్చాడు యేసు ప్రభు. విచారకరం. ఎందుకో దేవుడు ఇక్కడ సమయాన్ని బట్టి కాకపోయినా దావీదు ప్రార్థన, ఆ ప్రార్థనల అంశాలు, నేను నీ మార్గములో నడిచేలాగున నీ సత్యమును నాకు బోధించు. నీ సత్యం నాకు బోధపడితేనే నీ మార్గంలో నడవగలను. నీ సత్యం నాకు బోధపడకపోతే నేను మార్గమును తప్పిపోతాను. ఆల్రెడీ మార్గంలోకి వచ్చాడు, దేవుని భక్తుడు, దేవుని హృదయానుసారుడు, రాజుగా ఉన్నాడు, యుద్ధాలు చేశాడు. కానీ ఒక ప్రత్యేకమైన సందర్భంలో ఆపదలు అపాయాలు ఎదురయ్యాయి. ఒక ప్రత్యేకమైనటువంటి శ్రమలో ఇరుకులోనికి వెళ్ళిపోయాడు అని మనందరికీ తెలుసు. నాకంతా తెలుసు దేవుని గురించి, చిన్నప్పటి నుంచి ఆయనలో ఎదిగాను, చిన్నప్పటి నుంచి మా అమ్మ నేర్పించింది, ఇంక నేను నేర్చుకునేది ఏమీ లేదు, బోధ చర్చకు రావాల్సిన పని లేదు, ముందే రావాల్సిన పని లేదు, వాక్యం వినాల్సిన పని లేదు. అయినా దావీదు ఆ వయసులో ఆ సమయంలో అలాగనంటున్నాడు, ఇంకా నీ గురించి, నీ సత్యం గురించి ఆ లోతు నాకు తెలియాలి, అప్పుడే నీ మార్గంలో సక్రమముగా వెళ్ళగలను. దేవుని మనకి స్తోత్రం, హల్లెలూయా. అందుకే దైవజనులు కొంతమంది ఆత్మావేశంతో చెప్తారు, ఆత్మల భారంతో చెప్తారు, అంగలారుస్తూ చెప్తారు, ప్రసవేదంతో ఏడుస్తూ చెప్తారు వాక్యం. సత్యమును బోధించండి సంఘానికి, వాక్యాన్ని బోధించండి సంఘానికి, వాక్యమును మాత్రమే బోధించండి సంఘానికి, సత్యాన్ని మాత్రమే సంఘం ముందు పెట్టండి. ఎప్పుడైతే సత్యము గురించి బోధ వాళ్ళు వింటారో వాళ్ళు మార్గములో నడుస్తారు, సత్య మార్గములో నడుస్తారు. దేవుని మనకి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవుని మనకి స్తోత్రం. ఎంత చక్కని మాట. అక్కడితో వదిలేశాడా? నీ సత్యమును నేను తెలుసుకున్నట్లు, నీ మార్గములో నేను నడుచుకున్నట్లు నాకు బోధ కావాలి. ఇన్ని అనుభవాల్లోకి వచ్చినా, ఈ స్థాయి నుంచి ఆ స్థాయికి దేవుడిని తీసుకెళ్ళిపోయినా, ఇంకా దేవుడు నాకెందుకు అనేలాగా నువ్వు మాట్లాడొచ్చాయే దావీదు, ఇంకా దేవుడిని వేలాడతావేంటి? కష్టాలు ఉన్నప్పుడు చర్చి, కష్టాలు ఉన్నప్పుడు ప్రార్థన, కష్టాలు వచ్చినప్పుడు వాక్యం, కష్టాలు ఉన్నప్పుడు ఉపవాసాలు, కష్టాలు ఉన్నప్పుడు దైవజనులు, కష్టాలు ఉన్నప్పుడు దేవుడా దేవుడా దేవుడు అంటాం, పాటలు పాడటం, ఆరాధన చేయటం, నమస్కారం చేయటం, సాగిలు పట్టడం. నువ్వు లెవెల్కి వచ్చేసావు కదా, ఇక సంఘం ఎందుకు, ఇక వాక్యం ఎందుకు, ఇక ప్రార్థన ఎందుకు, ఇక హల్లెలూయా స్తోత్రాలు ఎందుకు? ఖాళీ ఉన్నప్పుడు వెళ్ళు, లేదా పరసు పంపించేస్తే పొట్లం కట్టి అనే స్థాయికి వచ్చేస్తూ ఉంది సంఘం. అనే స్థాయికి వచ్చేస్తున్నారు కొంతమంది విశ్వాసులు. స్థిరపడిన తర్వాత ఒక యువరాజు అలాగే హృదయం అందు గర్వపడి ఎలా సేవ చేయాలో, ఎవరు సేవ చేయాలో అనే క్రమాన్ని మరిచి ఏం చేశారట? నేను చేస్తానన్నాడు. అక్కడ భక్తే కదా, సేవే కదా అని అనుకుంటా, కానీ ఆ దినాలకు అది క్రమం కాదు. దైవజనులు అడ్డొచ్చినా, యాజకులు అడ్డొచ్చినా, ఇది నీకు తగదయ్యా, ఇది దేవుని మాట కాదయ్యా, నువ్వు దేవునికి భయపడాలయ్యా, నేను మీకు జీతాలు ఇస్తున్నాను, నేను మిమ్మల్ని పోషిస్తున్నాను, నేను మిమ్మల్ని ఇక్కడ పెట్టాను, మీరు నా మాట వినాల్సిందని కోపంతో రెచ్చిపోయినట్టుగా చూస్తున్నాం అక్కడ వాక్యంలో.
తోసి పారేశాడు, నెట్టి పారేశాడు. దేవునికే సేవ చేస్తున్నాడు, తానే ధూపం వేస్తున్నాడు. భక్తి అయితే కనపడతా ఉంది కానీ క్రమం లేదు. దేవునికి స్తోత్రం. ఓ ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే దావీదు అంటున్నాడు, నీ భయం నేను కలిగి ఉండాలి, నీ పట్ల భయం నేను కలిగి ఉండాలి. ఏకదృష్టి అన్నాడంటే అదే నా భావన, అదే నా గురి, దాని మీద నాకు దృష్టి. నీ ఎడల నేను భయభక్తులు కలిగి ఉండుట మీదే నా గురి, నా దృష్టి, అదే దృష్టి నాకు కావాలి. దేవుని నామానికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి. అలాగే తల వంచుదాము. పరిశుద్ధాత్ముడు మనల్ని సంధిస్తుండగా, తన ఆలోచనలు మనలో పెడుతుండగా, తన సత్యములు మనకు వివరిస్తుండగా, పదే పదే అవి మన ఆత్మలో లోతుగా నాటబడినట్లుగా, వేళ్ళూనుకొనున్నట్లుగా ఆయన ప్రయాసపడుతుండగా, అలా వేళ్ళూనుకొనుట వలన మనము బహుగా ఫలిస్తాము కనుక ఆ ఫలములలో శ్రేష్టమైన ఫలములు, ఆ చెట్టు ఎదుగుదలలో శ్రేష్టమైన ఫలములు, ఆ సత్యములోంచి ఎదిగిన చెట్టు, ఆ నీటి ఓటలతో ఎదిగినటువంటి చెట్టు, శ్రేష్టమైన 2 రుచులతో, శ్రేష్టమైన 2 మూలకములతో, శ్రేష్టమైనటువంటి 2 బ్రతికించు జీవపు ఓటలతో ఆ చెట్టు ఎదుగున్నట్టుగా ఆయన సహాయం చేస్తుండగా, మొదటి ఊట ఆయన పట్ల భయభక్తులు, రెండవ ఊట ఆయన పట్ల అపారమైన ప్రేమ, పూర్ణ మనసుతో ప్రేమ, పూర్ణ మనసుతో భయభక్తులు, పూర్ణ అంగీకారంతో ప్రేమ, పూర్ణ అంగీకారంతో భయభక్తులు. తండ్రి నీకు స్తోత్రం, దైవమా నీకు స్తోత్రం. సత్యమునకు వెలుపల అబద్ధమే కదా, సత్యమునకు వెలుపల మరణమే కదా, సత్యమునకు వెలుపల చీకటే కదా, సత్యమునకు వెలుపల అనుమానం, డౌటే కదా, సత్యమునకు వెలుపల అయోమయం, కన్ఫ్యూజనే కదా, సత్యమునకు వెలుపల అశాంతే కదా, అసమాధానమే కదా. సత్యమునకు లోపల జీవం, సత్యంలో వెలుగు, సత్యంలో ప్రభువా శాంతి, సత్యంలో సమాధానం, స్వస్థత, సత్యంలో దేవునితో సహవాసం. ఆ సత్యములో మేము స్థిరపడాలి తండ్రి. ఆ సత్యములో మేము స్థిరపడాలండి. నీ బోధ మాకు అవసరం దేవా. ఆ రోజుకు దావీదుకు బోధ చేసే ఆ టీచర్లు లేరా, ఆ యాజకులు లేరా, ఆ ప్రవక్తలు లేరా? దావీదు కాలంలో కూడా ఉన్నారు కదా, యాజకులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, ధర్మశాస్త్రోపదేశకులు కూడా ఉండే ఉంటారు. కానీ ఎందుకయ్యా నిన్నడుగుతున్నాడు? ఎందుకయ్యా నిన్ను కోరుతున్నాడు? నీవు నాకు బోధించు, నీవు నాకు నేర్పించు, నీవు నన్ను నడిపించు. నీ సత్యములో నేను స్థిరపడినట్టుగా, ప్రక్కదారులు పట్టకుండా, మార్గంలో నుంచి తొలగిపోకుండా, అక్రమంగా నడుస్తూ క్రమంగా నడుస్తానని అనుకుంటూ నా జీవితాన్ని అన్యాయం చేసుకోకుండా స్వామి, హల్లెలూయా, నువ్వే నాకు బోధ చేయాలి, నువ్వే నాకు బోధ చేయాలి దేవా, నువ్వే నాకు ఆ జ్ఞానం కలగజేయాలి దేవా, నువ్వే పరిశుద్ధాత్ముడా, నువ్వే 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 నాకు బోధించాలి. ఓ జీసస్, యేసయ్యా, నువ్వు చెప్పకనే చెప్పావు దేవా, చెప్పకనే చెప్పావు. యోహాను సువార్తలో మేము మాటలు చదువుకున్నాం. నేను వెళ్ళుట మీకు మంచిది, నేను వెళ్ళి తండ్రిని అడిగి మీ కొరకు పరిశుద్ధాత్మను పంపిస్తాను. ఆయన ఆదరణకర్త, నా వంటి ఆదరణకర్త, నాలాగే ఆయన మీకు సహాయం చేస్తాడు.
నేను లేకపోయినా ఆయన మీ దగ్గర ఉంటే, మీలో ఉంటే నేనున్నట్టే. నాలాంటి వాడే సత్యస్వరూపి. ఆయన సత్యస్వరూపి, పరిశుద్ధాత్ముడు సత్యస్వరూపి, దేవుని ఆత్మ సత్యస్వరూపి, యెహోవా ఆత్మ సత్యస్వరూపి. ఆయనే యేసు. ఆయన మీలోనికి వస్తారు. ఆయన మీ వద్ద శాశ్వతంగా ఉంటాడు. ఆయన మీకు అన్నీ బోధిస్తారు. ఆయన మీకు అన్నీ తెలియజేస్తారు. నాలాగే వివరించి చెప్తారు. ఆయన మిమ్మల్ని సత్యంలో నిలిచి ఉండేలాగా సహాయం చేస్తాడు. ఆయన త్రోవ తప్పిపోకుండా సహాయం చేస్తాడు. ఆయన ప్రక్కదారులు పట్టిపోకుండా సహాయం చేస్తాడు. ఆయన అబద్ధపు బోధకులు వచ్చే చివరి దినాలు, కపట సహోదరులు ఉండే చివరి దినాలు, మేమే క్రీస్తులమంటే అనేక మంది వచ్చేసే చివరి దినాలు, మాతో దేవుడు మాట్లాడుతున్నాడని మాట్లాడకపోయినా వీధుల్లో తిరిగే చివరి దినాలు, మీకు బోధకులు ఉన్నను, మీ ఆత్మబోధ కూడా మీకు అవసరం, ఆత్మ జ్ఞానం కూడా మీకు అవసరం, ఆత్మ వివేచన కూడా మీకు అవసరం, ఆత్మ అవగాహన కూడా మీకు అవసరం. ఆత్మ కలగజేయు జ్ఞానం, ఆత్మ కలగజేయు బుద్ధి, ఆత్మ కలగజేయు ఆలోచన, ఆత్మ కలగజేయు అవగాహన మీకు అవసరం. ఆయన వచ్చి అన్ని మీకు బోధిస్తాడని సెలవిచ్చావు కదా యేసు. ఆ రోజు దావీదు ప్రార్థన ఇదే, నీ సత్యమును నాకు బోధించు యెహోవా, నీవే నాకు బోధించము. నీ పట్ల భయము కలిగి ఉండునట్లు, అదే ఏకదృష్టి కలిగి ఉండునట్లు. అవునయ్యా, సత్యమనందు నిలిచి ఉండుటకు బోధ అవసరమే. ఆ సత్యములో నిలిపి ఉంచే బోధలో నేను నిలిచి ఉండాలంటే నీ పట్ల భయభక్తులు కూడా నాకు కావాలి. నీ పట్ల భయభక్తి లేకపోతే ఎంత బోధున్నా, నీ పట్ల భయభక్తులు లేకపోతే నువ్వెంత బోధించినా, నీ పట్ల భయభక్తులు లేకపోతే ఎంతమంది బోధించినా, నీ పట్ల భయభక్తులు లేకపోతే ఎలాంటి సత్యములు బోధించినా ఆ బోధ నా ఒంటికి పట్టదు, నా మనసుకు పట్టదు అన్నట్టుగా దేవా ప్రార్థిస్తున్నాడు దావీదు. మార్గము తప్పిపోకుండా ఉండాలంటే నీ సత్యమును ఇంకా ఎరిగిన వాడినై ఉండాలి. నీ సత్యమును ఇంకా ఎరిగి ఉండాలంటే ఆ బోధించేవారు నాకు ఉండాలి. ఆ బోధ నువ్వే చేయాలి. నువ్వే సత్యము గనుక, నువ్వే నిశ్చయముగా సత్యము గనుక ఆ సత్యములో నిలిచి ఉండాలంటే నాకు మరొక గుణం కూడా ఉండాలి. నా హృదయానికి మరొక గుణం కూడా ఉండాలి, నీ పట్ల భయభక్తులు. ఆ దృష్టి తప్పిపోకుండా చేయండి. నా దృష్టి మరొకలాగా పోయేలా చేయకండి. నా దృష్టి వేరేగా పోయేలాగా చేయకండి. ఇదైనా పర్వాలేదు, అదైనా పర్లేదు, ఇంతైనా పర్వాలేదు, ఏం పర్వాలేదు. వద్దయ్యా, నాకు ఏక దృష్టి కావాలి, ఏక తాత్పర్యం కావాలి, ఏక గురి కావాలి, ఒకే మార్గం కావాలి, ఒకే సత్య మార్గం కావాలి, నిన్ను ప్రేమించే మార్గం, అయ్యా నీ పట్ల భయభక్తులు కలిగి ఉండే మార్గం. అది నా ఆధ్యాత్మిక జీవితాన్ని బ్రతికున్నంత కాలము ఫలింపచేస్తుంది తండ్రి. ప్రభువా ప్రభువా ప్రభువా, తప్పిపోతున్నానేమో, నాతో మాట్లాడుతున్నావు. దేవా దేవా, సత్యమును మాకు బోధించు, సత్యమును మాకు బోధించు. నిజమే స్వామి, చూస్తున్నాం. తీర్పు తీరుస్తున్నామని కాదు కానీ, తీర్పు తీరుస్తున్నామని కాదు కానీ చూస్తున్నాం. విశ్వాసుల వైఖరి, సేవకుల వైఖరి, అలాగే మమ్మల్ని మేము చూసుకుంటున్నాం. మేము కూడా నీ స్తుతి అంటే చులకన, నీ ఆరాధన అంటే చులకన, నీ ముందు తల వంచడం అంటే చులకన, నీ ముందు మోకరిల్లటం అంటే చులకన, నీ ముందు చేతులెత్తడం అంటే చులకన, అయ్యా నీ మందిరంలో హల్లెలూయా చెప్పటం అంటే చులకన. కొత్త బోధలు వస్తున్నాయి,
కొత్త సంగతులు వస్తున్నాయి. మోకరిల్లాల్సిన పని లేదు, చేతులెత్తాల్సిన పని లేదు, హల్లెలూయా చెప్పాల్సిన పని లేదు, సాగిలపడాల్సిన పని లేదు. దేవా, దీని వెనక ఇంకేముందయ్యా? భయపడాల్సిన పని లేదు, భయభక్తులు చూపించాల్సిన పని లేదు, ఆయన గౌరవించాల్సిన పని లేదు, నీ గౌరవాన్ని అలా చూపించాల్సిన పని లేదు. నీ హృదయం తెలుసు, నీ హృదయంలో గౌరవం ఉంటే చాలు అని చెప్పే బోధలు పెరిగిపోతున్న చివరి దినాల్లో మేము త్రోవ తప్పిపోకుండా సహాయించండి. సత్యమందు నిలిచి ఉండే భాగ్యం దయచేయండి. సత్యములో తప్ప ఇక కుడి ఎడమలకు తలైపోకుండా తిన్ననైనా యేసు నీ మార్గంలో వెళ్ళుటకు సహాయం చేయండి. మీ సత్యమే మమ్మల్ని బ్రతికిస్తుంది, మీ సత్యమే మమ్మల్ని స్వస్థపరుస్తుంది, మీ సత్యమే మాకు శాంతినిస్తుంది, మీ సత్యమే మాకు సమాధానపరుస్తుంది, మీ సత్యమే నీ సహవాసంలోనికి మమ్మల్ని ఆకర్షిస్తుంది, నీ సత్యమే నీతో నడిచే అనుభవం మాకు ఇస్తుంది, నీ సత్యమే రక్షణలో ఎదిగే భాగ్యం నాకు ఇస్తుంది, నీ సత్యమే భయంతో వణుకుతో రక్షణను కొనసాగించుకునే ఆ బాధ్యతను నాకు జ్ఞాపకం చేస్తుంది. నీ వాక్యమే సత్యం, నీ సత్యమే వాక్యం. వాక్యము వెలుపలికి పోకుండా సహాయం చేయండి, వాక్యమును చులకన చేయకుండా సహాయం చేయండి. వాక్యములో ఉన్న బలాన్ని, ఆ జీవాన్ని, ఆ పరిశుద్ధతను, ప్రత్యేకతను పలచన చేయకుండా సహాయం చేయండి. యేసు సాగిలపడతా, యేసు నమస్కారం చేస్తా, యేసు నిన్ను మహింపరుస్తా, యేసు నీ పట్ల భయభక్తులు కలిగి ఉంటా. మా కుటుంబములను జ్ఞాపకం చేసుకోండి, మా తరువాత తరములను జ్ఞాపకం చేసుకోండి. దావీదు ఏ రీతిగా నేను నీ సేవకుడిని, నా తల్లి కూడా నీ సేవకురాలయ్యా అంటున్నాడు. అలాగున అయ్యా నీ చిత్తమైతే మా తర్వాత తరాలు మా సేవ గురించి, మా భక్తి జీవితం గురించి, మా సాక్షి జీవితం గురించి, నీ పట్ల మేము కలిగి ఉన్న భయభక్తులు కలిగి ఉన్న జీవితం గురించి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునే ఆ స్థాయి జీవితం మాకు ఇవ్వండి. అలాంటి రోషం కలిగిన విశ్వాస జీవితం మాకు ఇవ్వండి. అవునయ్యా, మేము కలిగి ఉన్న భయభక్తుల జీవితాన్ని చూసే మా పిల్లలు మా వెనకాల వస్తారు, వాళ్ళు కూడా నీ పట్ల భయభక్తులు కలిగి ఉంటారు, వాళ్ళు కూడా అలాగున్న జీవించి నిన్ను మహిమపరుస్తారు దేవా. కనుక ఆధ్యాత్మికతలో కానీ, ఆరాధనలో కానీ, వాక్య ధ్యానంలో కానీ, నీ సేవలో ఏ కోణంలో అయినా సరే ప్రభువా, నిన్ను ప్రేమిస్తూ చెయ్యాలి, నీ పట్ల భయభక్తులు కలిగి ఉంటూ చెయ్యాలి. అదే మేము ఎదుగుటకు మూలం, అదే మేము ఫలించుటకు మూలం, అదే నిన్ను మహిమపరచుటకు మూలం. సహాయం చేయాలి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. పరమ తండ్రి ప్రేమ, యేసుక్రీస్తు ప్రభు కృప, సత్యస్వరూపి ఆదరణకర్త పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం కూడిన మనకు ఇలాగున ఈ రీతిగా సత్యమందు నిలిచి దేవుని పట్ల భయభక్తులు కలిగి ముందుకు సాగిపోతున్న ఆయన సార్వత్రిక సంఘం అంతటికీ సదా తోడై నిల్చునుగాక. ఆమేన్. సరే బిగ్గరగా దేవుని స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా.